తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం అందరికీ కూడి చేరి వచ్చిన ప్రియులు పరిశుద్ధులందరికీ కూడా ఈ యొక్క సాయంత్రం శుభవందనాలు తెలియజేసుకునిచ్చు. ఈ దినం కూడా ఈ కొరింథీ పత్రిక ధ్యానములో మనం తరచుగా చూసినట్లు ఈరోజు 12వ వచనం నుండి లాస్ట్ టైం 11వ వచనం చూసి ఉన్నాము. ఈరోజు కూడా 12 నుండి దాదాపు ఒక 17 వచనం వరకు ఒక 6 వచనాలు చూస్తామని అనుకున్నాం. ఏమి ఇక్కడ సేవకుడు పౌలు గారు ఏం చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ 12వ వచనము, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల. చూడండి, మంచి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాళ్ళు మొదలైన వాటితో కట్టిన ఎడల అంటే ఏమి అర్థము అంటే, ఇక్కడ చూసినప్పుడు మీరు ఎవరైనా సరే యేసుక్రీస్తు పైననే కట్టపడాలా. అయితే అది ఎలా కట్టబడాలా, అది ఏ వస్తువుతో కట్టాలా, ఏ వస్తువుతో కట్టితే నిలిచి ఉంటుంది, ఏ వస్తువు కట్టితే పడిపోతుంది అని మనం ఏం చేయాలా, గ్రహించిన వారై ఎరిగిన వారై ఉంటేనే మనము ఆయనలో నిలిచి ఉండే వస్తువుతో కట్టబడడానికి అవుతుంది కదా. అది చెప్తున్నాడు. చూడండి, 1 దినవృత్తాంతములు 28:10 చూసినప్పుడు, ఒకటి దినవృత్తాంతములు 28:10 చూస్తే, పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము. ఆయన అక్కడ ఎవరిని, సొలొమోను గురించి రాశారు. చెప్తున్నారా, మీరు ఎందుకు మీరు ధైర్యం వహించి ఏం చేయాలంట, పని జరిగించుము. జాగ్రత్త అంటారు. ఒక ఏం చెప్తున్నాడా, జాగ్రత్త చెప్తున్నాడు ఆయన, జాగ్రత్తగా చెప్పినప్పుడు. అయితే ఇక్కడ చూసినప్పుడు పైన చెప్పబడిన లోక ప్రకారమైన ఒక కట్టడం కట్టేదానికి కావాల్సిన ఆ వస్తువుల గురించి ఏం చేస్తున్నాడు, ఆ వస్తువుల గురించి పోల్చి మాట్లాడుతున్నారు. అయితే ఆ వస్తువులంతా అన్నీ కూడా ఎలాంటి వాటి, కంటికి కనపడేది. ఎలాంటి వాటిది, అన్ని కంటికి కనపడుతుంది. ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క ఏముంది, ఒక కెపాసిటీ ఉంటుంది, ఒక కండిషన్ ఏమంటుంది దాన్ని. ఒక్కొక్క వస్తువుకి ఒక తన్మయ అంటారు, ఒక భయం ఉంటుంది దానికి, స్వభావికం ఉంటుంది. ఒక్కొక్క వస్తువుకి ఒక స్వభావం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్నప్పుడు ఏమాకు చెప్తారు, ఎందుకు అంటే ఒక బంగారం అనేది ప్రతి ఒక్క భవనానికి ఎలా ఉంటుంది, అది ఉంటే అది అలంకారంగా ఉంటుంది, దానికి మట్టికి యూజ్ చేయగలుగుతాం. వేరే కట్టడానికి ఏం చేయలేము, అది వస్తువే. అలాగే మంచి వెలగల రాళ్ళు ఉంది, రాళ్ళు ఎట్ట చేయగలుగుతాము, అది వాల్యుబుల్ స్టోన్, అది ఏం చేస్తారు, అది కూడా అందంగా కనబడేట్టుగా చేస్తారు. అయితే వేరే ఉన్నది, వేరే రాళ్ళు అంటే ఏం చేస్తాము, కొన్ని పునాదికి వేయాల్సిన రాయి ఉన్నాయి, కొన్ని వుడ్ ఉన్నాయి. ఏమన్నా వుడ్ ఏం చేస్తారు, వాటినంతా ఒక దానికి ఒక్కొక్క ఏముండే, ఒక తను ఏముంటుంది తెలుగులో రానంటుందా. ఇప్పుడు వుడ్ ఎత్తుకొని ఏం చేయలేము, బంగారు కొయ్యి చేసిన వాడు చేయలేము, బంగారు పని చేసేవాడు చేయలేము. దానికి సాఫ్ట్, ఇదేముంది, ఇది హార్డ్. దీనికి వేరే పనికరణము, దానికి వేరే పనికరణం ఉంటుంది.
దానికి వస్తువులు, దాన్ని చేసే ఆ దుస్తువులు వస్తువులు ఎలా ఉంటుందంటే ఇది సాఫ్ట్. దీన్ని ఎత్తుకొని సమిటితో వీటితో కొట్టే మరి పాల్గొట్టే మరి ఉండదు. అయితే కర్రను ఏం చేయాలా, చాలా ఇదిగా గట్టిగా రంపం పెట్టుకొని మిషన్ పెట్టుకొని చేసి దాన్ని ఇది చేయాలా. అలా చెప్తా ఒక్కొక్క వస్తువుకి ఏముంటుంది, ఒక్కొక్క విలువ వేరు, వాల్యూ వేరు. దానికి ఒక తన్మే అంటారు, దాన్ని ఏంటారంటే స్వాభావికమన్నా. అంతే, ఏమి తెలుగుప. చూసినప్పుడు ఒక్కొక్కటికి ఒక 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 దేవుడు ఒక ఘనత ఇచ్చారు, ఒక్కొక్కటి ఒక మహిమ ఇచ్చారు, ఒక్కొక్కటి ఏముంది, ఒక్కొక్క ఇది ఉంటుంది. అదే వాల్యూ, విలువ. దానికి ఒక విలువ ఉంటుంది. బంగారుకు ఉండే విలువ దేనికి ఉండదు, గట్టిగా కొయ్యకు ఉండదు. బంగారు విలువ ఇంకొకటి ఏముంది, పొయ్యకాలు అంటారు. ఏమంటారు దాన్ని, ఏమి చెప్పారట, కర్ర గడ్డి కొయ్యకాలు అంటే ఇది ఏముంది, డిఫరెన్స్ ఉంది. కొయ్యకాలు అనేది ఏమది, చెత్త లాంటిది. వైకోలు అంటారు మా వైకోలు అంటే గడ్డి, ఇది వేస్ట్గా వేస్తారు కదా, ఆవులకి వేస్తారు కదా, అలాంటిది. అది దానికి ఉండే వాల్యూ వేరు. అది అలాగే దాన్ని కూడా ఎందుకు దీని గురించి కంపేర్ చేసి పౌలు గారు మాట్లాడతాను చూసేటప్పుడు, ఈ లోకంలో ఈ వస్తువు అంటే అందరికీ ఒక ఘనత ఉంది. లోకంలో ఏముంది, ఈ వస్తువు అంటే చాలా ఘనత. ఇంకొకటి ఏమంటే ఈ వస్తువు అందరూ ఈ లోకంలో ఉండే వాళ్ళంతా దాన్ని అనుసరించి దాన్ని ఏమి అలవాటు చేసుకొనే బ్రతారు, దాని ప్రాముఖ్యత అనుకుంటారు. అయితే దేవుడు దృష్టిలో ఆ వస్తువుకు ఒక ఇచ్చారు, కానీ అదే పరిపూర్ణత కాదు. అయితే లోకంలో అందరూ దానికి ఏం చేస్తారో అదే ప్రాముఖ్యత, పరిపూర్ణత అనుకుంటారు. లోకంలో వాళ్ళకి తెలిసింది అంతే. అయినా దేవుని దృష్టిలో అది ఎంతవరకు, అదొక వస్తువు, అదొక ఒక పనికి వచ్చేది తప్ప అది పరిపూర్ణత కాదు. అందుకే మన గ్రంథం ఉంది కదా, బంగారు కంటే వెండి కంటే నా మాట కోరదగినవి, మేలు బంగారు కంటే నా వాక్యము మేలైనది, మిన్నైనది. ఏమంటారు, ఉంటే తేనె అంటే నా వాక్యం వేలండి, మధురమైనది అంటారు. ఎందుకు చెప్తారు, ఈ లోకానికి తెలియదు, వాళ్ళు నవ్వుతారు. ఏమంటారు, బంగారే ఈ లోకంలో శ్రేష్టం అంటే, విలువ అంటే ఆ బంగారు ఉండే మనుషులు సరి, బంగారు ఉండేసి దానికి విలువిస్తారు. ఆ వయసు ఏమి లేని వారు అలాంటిది మన తీరు దేనికి ఇస్తారు విలువ, లోహాలు. అయితే దేవుడి దృష్టిలో ఏముంది, అది ఒక వస్తువు అంతే, కానీ దానికి ఒక విలువ ఉండేది, కానీ అదిదా ప్రాముఖ్యమైనది కాదు. అందువల్లనే ఇది లోకంలో ఉన్నారు కాబట్టి మనం లోకంలో దాన్ని వాడుతున్నాం కాబట్టి దీన్ని కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు. అయితే ముఖ్యంగా చూస్తే దాని భావం కాదు అది మాట్లాడేది. ఏమంటారు ఇక్కడ, ఈ వస్తువును మనం ఇక్కడ వినేది, మనం దాన్ని చూసేది, వాటిని మనం వాడేది వల్ల ఈ యొక్క వస్తువుల మూలంగా మనం ఏది ఈ లోకంలో ఎక్కువ అనుకుంటారో దాన్ని కంపేర్ చేసి పౌలు గారు మాట్లాడుతున్నారు. దేన్ని కంపేర్ చేసి మాట్లాడుతున్నారంటే మీకు అర్థం అవ్వాలని. అయితే ఇది లోకము అనుకున్నట్టు కాదు, కానీ దేవుడు వాటికి ఒక గణన తీశారు. కానీ ఇవంతా కూడా ఆత్మీయమైన అర్థం ఉంది, అర్థంతో కలిగింది ఇంత. ఒక్కొక్కటికి బైబిల్ ఎలా ఉంది, బంగారంటే ఒక అర్థం ఉంది, వెండి అంటే ఒక అర్థం ఉంది, అలాగే ఇత్తడి అంటే ఇదంతా ఆత్మీయమైన విషయానికి ఏం చేస్తారు, మనము పోల్చి మాట్లాడుతున్నాం. అదే ఇక్కడ చూడవచ్చు మనము. అందువల్లనే మనము ఇప్పుడు రియల్ కట్టడం కాదు, రియల్ ఆలయం కాదు కట్టేది, అది దాని అయిపోయింది. మనం ఇప్పుడు ఎలాంటి ఆలయం కట్టబడుతున్నాము, సజీవమైన ఆత్మీయమైన ఏమది ఆత్మీయమైన ఒక ఆలయముగా, సజీవమైన మీరు ఆలయం ఏం చేయబడుతున్నారు, కట్టబడుతున్నారు యేసు క్రీస్తులో అని మనకి పేతురు గారు చెప్తారు కదా. ఆ ఒక విషయం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అప్పుడు మనం అర్థం చేసుకోవాలా. అందుకంటాడు, ఎవడైనాను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు గర్ర కట్టి కొయ్యకాళ్ళు మొదలైన వాటితో కట్టిన ఎడల అన్నప్పుడు అందరూ కడతారు. ఇది యేసుక్రీస్తు ఆత్మీయమైన విషయం గురించి చెప్పబడిన విశ్వాసం ద్వారా ఏమవుతాం, మనము నీతిమంతుగా తీర్చబడి ఉన్నాము. విశ్వాసం ద్వారా ప్రతిదిన ఏమవుతున్నాము, ఆయనకి ప్రియులుగా, ఆయన పిల్లలుగా మనం తీర్మానించే తీర్మానంలో మనం ఆయన ఆ వాక్కును అనుసరించే విధానం ఏమవుతుంది, రోజు రోజుకో
ఏమవుతాము? ఆయనకు అభివృద్ధి చెంది ఆయన పిల్లలుగా ఉంటారు. ఆత్మీయ విషయం గురించి ఇక్కడ గొప్ప విషయం మాట్లాడుతున్నారు. ఇది లోకంలో ఉండే వాళ్ళకి ఇది ఏమీ అర్థం కాదు కూడా. అయితే ఇది కూడా ఇక్కడ కూడా మన శరీర రీతిగా ఆలోచన ఇది కూడా అర్థం కాదు. ఇది ఆత్మీయమైన విషయం కాబట్టి ఇది ఆత్మీయంగానే మనం కంపేర్ చేయాలని పోల్చి చూడాలా. బంగారు అంటే ఏమి, వెండి అంటే ఏమి, వెలగల రాళ్ళు అంటే ఏమి, కర్ర అంటే ఏమి, దేనికి చెప్పబడింది, వాటిని పోల్చి చూసేప్పుడు మాట్లాడుతుంది. ఇవంతా కూడా దాని గుణాన్ని కలిగింది. ఏం కలిగింది? గుణంతో పోల్చి మాట్లాడుతున్నారు. దాన్ని మనం చూడండి సామెతలు 14:1 చూసినప్పుడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. ఏమంట? జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, తన ఇల్లు కట్టును. మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. అంతే, వాళ్ళ ఇల్లే. ఇప్పుడు మనము ఉంది కదా అక్కడ కూడా ప్రభు చెప్తారు, మనం 10 కన్యకల గురించి చెప్తారు కదా. బుద్ధి ఉన్న కన్యకలు, బుద్ధి లేని కన్యకలే అందరూ. బుద్ధి ఉండేదే, బుద్ధి లేనిది. ఇక్కడ కూడా అలాగే. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఎవరు ఉన్నారు? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. అంతే. ఇప్పుడు మనల్ని పిలిచారు. మనంతా యేసుక్రీస్తుకు ఒక వధువుగా ఉన్నాం. ఆయన మన వరుడుగా పెళ్లి కుమారుడుగా ఉన్నాడు. మనం పెళ్లి కుమార్తెగా ఉన్నాం. మనల్ని మీరే కట్టుకోండి. ఏముంది పాత చెప్పినప్పుడు పెళ్లి కుమార్తె ఏం చేస్తుంది? తను తానే అలంకరణ సిద్ధపడుతుంది తన తానే. ఆ కాలంలో ఇజ్రాయెల్ ఉండే ఒక ఈ పద్ధతి. ఆమె ఏం చేయాలి? ఆమె బట్టలంతా కూడా నేసుకోవాలా. బంగారు బుట్టతో ఏం చేయాలా? అది వాక్యం ఉంది కదా. అలా చూసినప్పుడు ఇప్పుడు మనమే ఉన్నాం. మనమే ఆ కన్యకగా ఉన్నాం. మనమే జ్ఞానవంతురాలా లేదా మనకి ఇచ్చినారు. మీరు యేసు ప్రభువులో ఏం చేయండి? మీరు వెళ్ళడానికి మార్గాన్ని, సత్యాన్ని, వాక్యాన్ని ఇచ్చేసాం. మీరు గ్రహించారు, విశ్వసించారు, ఒప్పుకున్నారు, తీర్మానించారు. అయితే మీరు ఇల్లుని ఎలా కడుతున్నారు? దేనితో కడుతున్నారు? అందుకే అంటారు కదా, ప్రభు ఒక ఉపమానం చెప్తారు. ముందుగానే ఒక ఇల్లు కట్టేవాడు అది సరిపోతుందా లేదా అని ముందుగా కూర్చొని ఏం చేస్తారంట? లెక్క చూస్తారంట. లేకపోతే పాదిలో ఆగిపోతే ఏమంటారు? ఆయన అవమానం. ఏమప్పా వీడు ఇంత సగములు ఆపేశాడు, ఎంత అవమానం కదా. అలాగే ఒక యుద్ధం పోయే రాజు కూడా తన ఎందు యుద్ధ వీరులు ఉన్నారో, సైనికులు ఉన్నారో, ఎదుటి సైన్యులు ఎలా ఉన్నారో ముందుగా కూర్చొని ఏం చేస్తారంట? కాల్కులేషన్ లెక్క చేయాల. లెక్క చేసినప్పుడు ఆయన వచ్చిన వాడు 30,000 మంది వచ్చినాడు అనుకో. మన దగ్గర ఉండేది 10,000 మంది. పోయి యుద్ధం చేయని అవుతుందా? ఒకవేళ దేవుని వాక్యం ఉంటే పో అంటే అవుతుంది. మన వల్ల ఏమవుతుంది? మనిషి అప్పుడు లెక్క చూశారు. ఒకవేళ మనం తక్కువ ఉంటే సమాధాన పడదాం అంటారు. అలాగే చూసినప్పుడు కూడా ఇక్కడ మనం ఏమున్నాము? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. మూఢురాలు ఏం చేస్తుందట? తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. అది ఎవరు ఆమె? మూఢురాలు. జ్ఞానవంతురాలు, మూఢురాలు ఇద్దరు ఇల్లే. కాకపోతే ఒకరు కడతారు, ఒక పీకుతారు. ఈరోజు మన ఆత్మీయమైన ఇల్లుని మనం కట్టుతున్నామా లేదా పీకుతున్నామా? ఆ కాలంలో అలా ఉండింది పరిస్థితి సంఘంలో. అదే పౌలు గారు ఇక్కడ చక్కగా మాట్లాడుతున్నారు. దాన్ని పోల్చి సామెతలు 24:3 చూసినప్పుడు కూడా, సామెతల గ్రంథము 24:3 చూస్తేను, జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. అర్థం మన సూచన. జ్ఞానం వలన, ఆ దేవుని జ్ఞానం వల్ల, ఆయన జ్ఞానం వలన. మన జ్ఞానము, మన బుద్ధి, మన వివేచన కాదు ఇది. అందుకే సొలొమోన్ అడిగినప్పుడు కూడా ఏం చేయమంటాడు? నువ్వు నీ ప్రజలైన ఇజ్రాయేల్ని ఏలుట ఎవరి వల్ల అవుతుంది తండ్రి? కావున వీళ్ళ మధ్యలో నేను ఒక మణిగా ఏమి అలా చేయుటకు, న్యాయం చేయుటకు నాకేం చేయమని ఏమి అడిగినాడు? జ్ఞానం ఈ ప్రభువా తండ్రి అని అడిగాడు ఆయన. అలాగే మనం కూడా కంపేర్ చేయాల. అప్పుడు ఈ కాలంలో ఉన్నాం మనము. ఏదిగా ఆయన ఆలయముగా సజీవమైన రాళ్ళు కట్టబడుతున్నాము. అప్పుడు మనకేం కావాలా?
జ్ఞానం. ఇది సొంత జ్ఞానంతో సొంత ఆలోచనతో అని అడవలేము. ఈ దేవదేవుని అనుగ్రహము, ఆయన కృప, ఆయన దయ, ఆయన వాత్సల్యత, ఆయన ఆయన అనుగ్రహం ఉంటేనే, ఆయన ఆత్మ ఉంటేనే, ఆయన జ్ఞానం ఉంటేనే మనం చేయగలుగుతాం, మనము కట్టగలుగుతాం. ఏమంటే ఇది కంటికి కనబడే ఇల్లు కావివి, కనబడే వస్తువులు కావివి. ఇవన్నీ ఆత్మీయమైన విషయాలు, ఆధ్యాత్మికమైన విషయాలు ఇవి. ఇది ధ్యానించేది కూడా అలాగే ఆధ్యాత్మిక ధ్యానిస్తేనే అర్థమవుతుంది. అది చెప్తున్నాడు ఆయన. జ్ఞానురాలు ఇల్లు కట్టును, తన ఇల్లు కట్టును, మూర్ఖురాలు తన చేతులతో పెరిగి వేయును. చూసినప్పుడు ఎఫెసీ 6:14 చూస్తే, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 చూస్తే, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని. చూడండి, ఈ ఇల్లు కట్టడానికి ఏం కావాలంటే, ఏం కావాలా? సర్వాంగ కవచం. అదే సర్వాంగ కవచం. దానికి ముఖ్యంగా బెల్ట్ ఉండాలి. నడుముకి ఏముండాలా? ఎలాగనగా మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని నీతి అనే మైమరుపు తొడుగుకొని ముఖ్యమైన విషయం అన్ని కావాలా. బట్ ఇక్కడ ఏమంటే, కట్టడానికంటే ఫస్ట్ ఏముండాలా? నన్ను బాగా ఫిట్ ఉండాలా. అదే చెప్తా, ఫిట్. మళ్ళీ నీతి అనే మైమరపు ముఖ్యమైన విషయం గురించి ఇక్కడ చెప్పబడింది. మనము ఆ సత్యం ఉండాలి, బయట సత్యం ఉండాలి. సత్యం లేకపోతే సత్యం ఉంటే కదా. అద్వితీయ సత్యదేవుడు నిన్ను నీ పంపిన యేసుకు ఎరుగుటియా చాలా. అది గొప్ప వరం, అది విషయం. అదిదా ఆ సత్యం మనకి ఇచ్చారు కదా. సత్యము లేకపోతే మనం ఇక కట్టలేము. సత్యంతో మనం కట్టేది, నీతితో. అదే చెప్తున్నాడు అక్కడ. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 4-5 వచనాలు. 1 పీటర్ 2:4-5. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభునద్దకు వచ్చిన వారే. మనం ఎక్కడికి తీసుకుపోబడ్డాం? మన తలరాళ్ళు ఒకటి ఉన్నాయి, మూల రాళ్ళు. ఆ పరిశోధించబడినది అది చాలా పవర్ఫుల్, వాల్యుబుల్. అలాగే ఆ పరిశోధింపబడిన రాయి ఎద్దుకి వెళ్ళాలంటే ఇంకొక రాయిగా మనం ఏం చేయబడాలా? పరిశోధింపబడాలా. చెప్పారు కదా ప్రభు, మీకు లోకములో శ్రమ కలుగును, అయినను నేను ఏం చేశాను? ధైర్యం తెచ్చుకో, నేను జయించాను, లోకాన్ని నేను జయించాను. మీ ధైర్యం తెచ్చుకోనుడి. అయితే శ్రమ కలుగును, ఖచ్చితంగా శ్రమ. ఎందుకో మీరు నా సన్నిధికి రావాలంటే నా మరి మీకు కలుగుతుంది. అది చెప్తున్నాడు ఇక్కడ. 5 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అదిదా మాట్లాడేది. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇక్కడ మాట్లాడేది అదంతా పోల్చి మాట్లాడుతున్నారు. వాళ్ళ విశ్వాసం ఎలా ఉంది? కొందరు విశ్వాసము బంగారు మారి ఉంది, కొందరు విశ్వాసం వెండి మారి ఉంది, కొందరు విశ్వాసం వెలగల రాళ్ళు మారి ఉంది, కొందరు విశ్వాసం కర్ర మారి ఉంది, కొందరు విశ్వాసం గడ్డి మారి ఉంది, కొన్ని విశ్వాసం కొయ్యకాళ్ళు మారి ఉంది. అది చెప్తున్నాడు. ఏ విశ్వాసంతో ఎలా కడుతున్నారు అది పడిపోతుంది. ఒకవేళ ఇదంతా కూడా అగ్ని అనేది శోధన. ఒక శోధన వచ్చినప్పుడు ఇవన్నీ ఏమైపోతుంది? కర్ర వంటిది, గడ్డి వంటిది, కొయ్యగాలు వంటిది ఏమైపోతాయి? కాలిపోతుంది, రాలిపోతుంది, కనపడవు. కొన్ని ఏమంటారు, గడ్డి అంటే ఆవులకు వేసే ఆ గడ్డి, అదంతా ఈ కాలి వెంటనే ఏమి కనపడవు, అదంతా చెత్త అయిపోతాయి, పొడి గాలి కొట్టిపోతాయి. కొంచెం పెద్ద పెద్ద కర్ర కాలిన ఇనిపోయినా ఉంటాయి కొన్ని కొనరాలు. అర్థం చేసుకోవాలి. అప్పుడు
ఇది ఆత్మీయమైన విషయము. మీరును సజీవమైన ఆలయముగా రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా, అది ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అది దాన్ని కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మన అర్థం అవ్వాలి, ఇక్కడ ఉండే వాళ్ళకంతా దేని మీద గురి, ఈ లోకంలో గురి అంతా బంగారు, వెండి, వాల్యుబుల్, వెళ్ళండి, ఏమి దాని జీవం రాదు. ఏమంటారా, దానివల్ల ఒక్క పైస నిత్య జీవానికి ఒక్కటి కూడా పనికిరావు. అయితే అది ఇలాంటి గుణాలు దాన్ని కంపేర్ చేయాలా. విశ్వాసం ద్వారా ఎలాంటి గుణం సంపాదించారు, యేసు ప్రభు ఎలాంటి గుణం కలిగారు, ఆయన ఏమైనా సంపాదించి పెట్టుకున్నారు అన్ని, ఆయన దగ్గర ఏముంది, తల వాల్చుడు కూడా ఏం లేదంటున్నాడు. అయితే దేవదేవుని అనుగ్రహం ఎవరి మీద ఉంది, ఆయన పైన ఉంది. దేవదేవుని హస్తము, దేవదేవుని మాట, దేవదేవుని చూపు అంతా ఆయన చుట్టూ ఉంది. ఎందుకో ఆయన నా ప్రియ కుమారుడు అన్నాడు. దేన్ని చూసి అన్నాడు తండ్రి, అయ్యో ఆయన దగ్గర అన్ని ఏమైనా ఆస్తి ఉన్నాయా, లోకం కోరుకున్నట్టు ఏమైనా ఉన్నాయా, ఏమీ లేవు. అయితే ఏముంది ఆయన దగ్గర, ఆ పరలోక నిధిని ఆయన ఇచ్చిన అదంతా కాపాడుతూ దాని ద్వారా వ్యాపారం చేసి అనేక లోక రక్షణ తెచ్చాడు. ఆయనకి ఇచ్చిన వాటి ఒకటి కూడా ఏం చేయలేదు, కృపని వ్యర్థపరచలేదు. అన్నిటినీ దాన్ని గొప్ప చేసి ఆయన తప్పిపోయిన వాళ్ళని కుమారుడు స్వగా ఏం తీసుకొచ్చాడు, ఆయన తిరిగి తీసుకొచ్చాడు. ఆయన ఆ గుణం కలిగిన వ్యక్తి, ఆయన రక్షకుడుగా ఆయన ఎలా సాధించారు. తండ్రి ఒక ఉన్నతమైన సర్వరక్షకుడు అంటే ఆయన ప్రభుకి ఇచ్చిన ఆ పనిని రక్షకుడుగా చేసేసినాడు ఆయన. అందువల్లనే ఆ గుణం అది ఎదురు చూస్తున్నారు తండ్రి మనలో. ప్రియమైన సహోదరి, తర్వాత 1 కొరింథీ 3:13 చూసినప్పుడు 2వ వచనం అయింది 13, వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఎంత బాగా చెప్తారు. వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఎంత ఒక కంపేర్ ఎంత చూస్తారు. ఇది కూడా పోల్చి మాట్లాడుతున్నాడు. ఎలా కడుతున్నారు, దేనితో కడుతున్నారు, ఏ విశ్వాసంతో కడుతున్నారు? మీ సొంత విశ్వాసమా, నీ సొంత ఆలోచన, నీ సొంత మాట, నీ సొంత ప్లానా? అది వ్యర్థము. ఎందుకంటే యేసు ప్రభుని మనము గురువుగా, ఆయన మనకు గురువుగా దేవుడు ఇచ్చారు, ఆయనే మన రక్షకుడు ఇచ్చారు. ఆయనే ప్రభు చెప్పారు, నేనే మీకు మాదిరి, నన్ను వెంబడించమని చెప్పేశారు. గురువు గారు ఏం చేశారో మరి చేయాలా. ఎందుకంటే గురువు గారు చెప్తున్నారు, మా ప్రభులు వారు, యేసు ప్రభులు వారు, నా స్వయముగా నేను ఏమీ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, ఆయన ఇచ్చిన చూడండి ఎంత గొప్ప ఇది విషయం చెప్తారు. చూడప్ప, నేను నా స్వయముగా ఏమీ చేయలేదు. తర్వాత 2వది స్టేట్మెంట్, నా స్వయముగా నేను ఏమి మాట్లాడలేదు. తండ్రి నాకు ఏం చెప్పాడో, తండ్రి ఏం చేయమన్నాడో వాటినే మాట్లాడుతాను, వాటిని చేస్తున్నా. ఇదిదా మనకిచ్చింది. అప్పుడేమని అర్థమో, నా సొంత ఆలోచనతో ఏమైనా చేసినా అది ఏమని అర్థమో, నేను ప్రభుకి అనుచరుడు కాడు, నేను ప్రభుకు ప్రియుడు కాడు. ఆయనకు ప్రియుడుగా నేను ఉండలేను, నా ప్రియురాలుగా ఉండలేను. అవుతుంది. ఎందుకంటే ప్రభు ఏం చేశారో అటు చేయాల. చూడు ఎంత బాగా చెప్తారు. ప్రియమైన వాళ్ళారా, మనము దేవుణ్ణి ఒక సమాజముగా, ఒక సంఘముగా, ఒక సంఘం ఒక అంగముగా ఉన్నాం. అయితే దేవుడు మనలో ఒక్కొక్కరికి వెవ్వేరు విధమైన వరములు, మంచి టాలెంట్ ఏమంటారు, తెరమేయగలంటే ఏమంటారు, బుద్ధి, జ్ఞానము, ఆత్మ ఇచ్చున్నాడు. నైపుణ్యత ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుని, మనందరి దేవుని సంఘములో ఒక అంగముగా ఉన్నాం, ఒక అవయముగా ఉన్నాం. మనందరికీ వెవ్వేరు విధమైన వరం ఇచ్చాడు ఆయన, వెవ్వేరు విధమైన టాలెంట్ ఇచ్చాడు ఆయన, జ్ఞానము, ఆత్మ ఇచ్చాడు ఆయన. ఎందుకో మనము దేవుణ్ణి ఒక సంఘముగా, ఒక అవయముగా కట్టబడాల. మనము ఒక్కొక్కరు విధమైన వస్తువులతో పాటు ఒక్కొక్కరు కట్టుచున్నారు. అయితే మనము కట్టే ఆ వస్తువు ఏదైనా పర్వాలేదు. అయితే
ఆ వస్తువు పైన మనం గమనిక ఉండాలా, మనం శ్రద్ధ ఉండాలా. ఎందుకు? అది నిజంగా పరిశోధన వచ్చి అగ్ని వచ్చి కాల్చినప్పుడు అది కాలిపోతుందా కాలదా, మనం కట్టే వస్తువు నిలబడుతుందా నిలుస్తుందా తెలియాలి కదా. ఇప్పుడు మనము కట్టే వస్తువు మట్టితో కట్టామనుకోండి, ఎల్లో వచ్చింది ఏమైపోతాయి, మట్టి కొట్టుకొని వెళ్ళిపోతాయి. ఒకవేళ సడన్గా ఎక్కడో పిడుగుపడి కాలిపోతుందంటే మన ఇల్లు కట్టి ఒక కొయ్య కాళ్ళతో ఉడ్డుతో కట్టి ఉన్నాం మనకి ఏమైపోతుంది, కాలిపోతుంది. అప్పుడు మన ఆలోచన అదే చెప్తున్నాడు, ప్రతివాడు మన ఏ వస్తువు మనం మనము వినియోగిస్తున్నామో ఉపయోగిస్తున్నామో ఆ వస్తువు ఒక పరిమితి ఏమి, ఆ వస్తువు ఒక స్వభావం ఏమి, అది మనము దాన్ని నిలబడవచ్చా, అది కొన్ని రోజుల తర్వాత ఇంకొక మాట అంటే కదా ప్రభు అక్కడ ఏం చెప్తున్నాడు, ఆ దినము దానిని తేటపరచును. ఆ దినం అంటే ఏ దినము? ఆ ఒక ప్రభు రాకడ దినము. అది మనం అర్థం చేసుకోవాలా. ప్రభు రాకడ దినములో లోక అంతంలో జరిగే విషయాన్ని ఆ తీర్పు దినం గురించి చెప్తున్నాడు. అప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఏమవుతుంది, వాడిని క్రియ ఏం చేస్తాడో, మనం చేసే ప్రతి క్రియను ఏం చేస్తాడు ఆయన, అన్నిటిని చూస్తాడు. పరిశోధించినప్పుడు అప్పుడు అగ్ని అనేటప్పుడు ఏమది, ఒక ఉపద్రవం ఏమొస్తుంది, శోధన ఏమంటారు, శోధన కాలము. శోధించేటప్పటికి అప్పుడు మన విశ్వాసం ఎక్కడ ఉంది, మన ఆత్మీయమైన పిలుపు ఎక్కడ ఉంది, మన తీర్మానం ఏమైంది. అప్పుడు అదే చెప్తున్నాడు. అప్పుడు ఆయన వచ్చి ప్రతి సంఘమును ప్రతి అంగమును పరిశోధిస్తాడు. పరిశోధించినప్పుడు ఆ ఒక ఉపద్రవతను ఏమంటారు, శ్రమ కలిగినప్పుడు అప్పుడు ఆయన దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే ఇది నా ఆలయమో కాదా. ఇప్పుడు ప్రతి స్టూడెంటు ప్రతి ఒక్కరికి మంచి కాలేజ్ జరుగుతుంది, మంచి సీట్ వస్తుంది, మంచి కడతారు. తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బీటెక్ చేస్తారనుకోండి, నెక్స్ట్ నేను ఏం చేస్తాను పడి ఎంటెక్ చేయాలి, ఎంటెక్ చేయాలి సార్, ఎంటెక్ తర్వాత పిహెచ్డి చేయాలి సార్ అంటాడు. అప్పుడు ఎంటెక్ చేసిన వ్యక్తి ఆ చివరి అన్ని టెస్ట్ ఫైల్ ఏమవ్వాలి, ఆయన అన్ని ఎగ్జామ్ ఏమవ్వాలా, పాస్ అవ్వాలా. పాస్ అవ్వకుండా నేను డబ్బు కట్టేసాను సార్, నేను కాలేజ్ సరిగా వచ్చేసాను, అటెండెన్స్ ఓకే, మనీ ఓకే, నాకు సర్టిఫికేట్ ఇచ్చేయండి అంటే అవుతుందా? ఎక్కడ రిజల్ట్, ఎక్కడ నువ్వేం రాశావు, ఏమొచ్చింది ర్యాంకు, ఇప్పుడు కొన్ని మిస్టేక్, కొన్ని ఫెయిల్ అయిపోయినావు, వాటిని ఏం చేయాలి, మళ్ళా కంప్లీట్ చేయాలా. అది చెప్తున్నాడు ఇక్కడ. మనము అడిగిన వచ్చేసినాము, మనం విశ్వసించామని కాదు, విశ్వాసంలో నిలిచి ఉన్నామా, మన కట్టి నిలబడిందా, మన విశ్వాసం నిలబడి ఉందా అంతవరకు, అది చెప్తున్నాడు. అప్పుడు మీరు నిజాయితీగా, మీరు నిజ విశ్వాసం కలిగి సత్యానికి సాక్షిగా మీరు నిలబడి ఉంటే మీరు కట్టినది ఏం చేశారు, ఆ ఉపద్రవంలో కూడా మీ ఒక నిలబడి ఉంటుంది. చూడండి, ఒక మాట అంటాడు యోబు గారు 23:10 చూసినప్పుడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడదును. అదిదా ఏమంటారు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడతా. ఇప్పుడు మనము ఒక సంఘముగా ఒక సంఘాన్ని కట్టి ఉండొచ్చు, ఒక పెద్ద స్థాపించవచ్చు ఒక సంఘముని. అయితే ఆ సంఘము నా అంగమా నా అవయమా అని ప్రభు ఏం చేస్తాడు, పరిశోధన పెట్టాడు. దాని మీదకి ఒక టెస్ట్ పెట్టి ఒక ఉపద్రవం, ఒక శ్రమ పంపిస్తాడు, ఒక శోధన పంపిస్తాడు. ఎందుకు, ఎలా అది చెప్తున్నాడు, ఒక బంగారు వస్తువుని ఆయనకి కావాల్సిన వస్తువుగా దాన్ని చేయాలంటే ఏం చేయాలి, ఆ బంగారుని ఫస్ట్ పుటమ వేస్తాడు, కొలిమిలు పెట్టి ఏం చేస్తాడు, వాటిని కరిగిస్తాడు. కరిగిన తర్వాత తెలుస్తుంది అది ఏ ఒక వస్తువుగా ఈయన కావాలనో ఆ వస్తువు ఏం చేస్తాడు, దాని తర్వాత మలుస్తాడు. అలాగే ఇక్కడ కూడా ఇది నా సంఘముగా ఈయన కట్టేశాడు, వీళ్ళంతా కట్టుకున్నారు, ఇది నా సంఘమేనా అని ఏం చేశాడు ప్రభు అవశ్యకం. ఎందుకంటే ప్రభువుకే ఆయన కుమారుడుగా చూపడానికి ఏమీ తప్పలేదు. ఇక్కడ శోధన
పరీక్ష అనేది తప్పలేదు కదా. అలాగే ప్రతి ఇది నా కుమారుడు సరిపోయే జోడియేనా, వరుడేనా, వధువనా, ఇది వరుడు ఉందా, ప్రియురాలకు సరిపోతుందా అని ఏం చేస్తారు? టెస్టిఫైడ్. అదిదా శోధన, అదిదా మన సంఘముగా ఉండవచ్చు, మనం ఒక అంగముగా ఉండవచ్చు, యేసు ప్రభులు ఒక అవయవం చెప్పవచ్చు. అయితే ప్రభు దాన్ని ఖచ్చితంగా ఏం చేశాడంట? శోధిస్తాడు. చూడండి జకరియా 13:9 చూసినప్పుడు కూడా, జకరియా 13:9 ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరతును, బంగారం శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును. యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. ఏం చేస్తారంట? వెండిని పొట్టం వేసినట్టు నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు. అదే చెప్తాను. అప్పుడు ఏమి అర్థము? అది వెండి అయినా సరే, అది బంగారు అయినా సరే, ఎక్కడ తీయాలి, ఎక్కడ వేస్తారు దాన్ని? అగ్నిలో నుండి వేస్తారు. అగ్ని అంటే ఏమి అర్థము? శోధన, ఉపద్రవము, కష్టము, కన్నీరు ఇవన్నీ వస్తుంది. అది శోధన కాలము. అదే ప్రభు చెప్పింది, మీకు నానేమి ఖచ్చితంగా మీకు శ్రమ కలుగును, మీరు ధైర్యం తెచ్చుకొనుడి. ఆ ధైర్యపరిచే వాక్ మనకి ఇచ్చున్నారు. ఆయన బలపరిచే వాక్ ఇచ్చున్నారు. ఆయన వాక్ను మనకి ఎప్పుడు ఆయన ఆత్మని ఇచ్చున్నారు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ. చూడండి 1 పేతురు 1:7 చూసినప్పుడు, 1 Peter 1:7, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అక్కడ ఒక మాట చెప్తారు. ఎలా బంగారును ఏం చేస్తారంట? నశించిపోవు సువర్ణము. చూడండి, ఏమి వేస్ట్ అది ఈ లోకములో. అది ఏం మాత్రము పనికిరాని. ఈ గొప్పగా వీళ్ళు అనుకుంటారు. సడన్ గా ఈరోజు వాన అంటారు. మామూలు వాన కురిసింది ఎత్తి పెట్టుకుంటారు. ఒకనాడు ఆ అగ్ని వాన కురుస్తుంది. అగ్ని వచ్చినప్పుడు బంగారు వెండి ఆడ పెట్టుకోవచ్చు వేసుకొని అవుతుందా? కరిగిపోతుంది. ఇస్త్రీ ఏం చేయాలి అందరూ? అలాంటి పరిస్థితి వస్తుంది. అదంటాడు, ఆ నశించిపోతుంది సువర్ణం ఏం చేయబడుతుంది? అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా. బంగారునే శుద్ధపరుస్తారు కదపా. దానికంటే విలువైన మీ విశ్వాసము, అమూల్యమైన మీ విశ్వాసం. అది చెప్తున్నాడు. ఎలాంటి విశ్వాసం మనకి ఇచ్చిందంట? అమూల్యమైన విశ్వాసము. దానికంటే మన విశ్వాసాన్ని ఎంత పోల్చే చూడండి. దాని బంగారు కంటే అదిదా. ఆ విశ్వాసము క్రియ చూస్తున్నారు ఇక్కడ. ఆ విశ్వాసం చూడే కట్టను చూస్తున్నారు. ఆ విశ్వాసంలో నువ్వు చేసే ప్రార్థన, నువ్వు విశ్వాసం ద్వారా నువ్వు చేసే క్రియలు, అవి చూస్తున్నారు. అవిదా మాట్లాడుతున్నారు ఇక్కడేమో వెండియో బంగారు వెలగలరు, అది కాదు. ఏంది? నశించిపో సువర్ణానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అగ్ని పరీక్షకై ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై. అదిదా చాలు. ఈ అగ్ని శోధనకి నిలిచినదై. నిలవాల. కొన్ని శోధన వచ్చి పడిపోతే, కొన్ని శోధనకే మనం ఇదైపోతే, అది చెప్తున్నాడు ఇక్కడ. ఎంత గొప్ప చెప్తున్నాడు చూడండి. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధన నిలిచాల. సామెతలు 17:3, సామెతల గ్రంథం 17 అధ్యాయం 3వ వచనము.
వెండికి మూస తగినది, వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది, బంగారము కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే. అది తండ్రి. హృదయ పరిశోధకుడు ఎవరు? యెహోవాయే. వెండికి ఉంది మూస, బంగారుకు ఉంది కొలిమి, నా హృదయాన్ని శోధించేది యెహోవా. యెహోవా. మన దేవుడు, మన సృష్టించిన వాడు, మనని ఈ ఊపిరి పెట్టిన ఆయన మట్టుకే దీనికి అది కాదు, శోధిస్తాడు మనల్ని. ఎందుకు శోధించాలా? ఎందుకంటే ఒక్కడు వచ్చి మనల్ని చెడిపారు, భూమిని వచ్చి అందరూ ఏం చేశాడు? చెడ్డ మార్గంలో చెడ్డ దారి నడిపించేశాడు. అది ఊరిపోయినాయి. దాన్ని వచ్చేసి ప్రభు రక్తం ద్వారా కడిగించుకున్నాము. ఒకవేళ ఎక్కడన్నా అంటుకుందో లేదో అని ఒక శోధన పెడతారు. నువ్వు యేసు ప్రభుని అందుకొని ఉన్నావా, లేదు లోకరీతికైనా అంటుకొని పోయినావా? దాన్ని కడుగుతున్నాను కదా, తీస్తున్నావు కదా, నువ్వు దానికి అనుసరించాలా, అనుకూలపరచ. అది చెప్తున్నారు ఇక్కడ. తర్వాత 14 వచనము, 1 కొరింథీ 3:14. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకును. చూసారా? పునాది మీద ఒక్కడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. చూసారా? కడుతున్నాము అందరూ వాళ్ళ విశ్వాసం కొలది, వాళ్ళ శక్తి కొలది, వాళ్ళ బలం కొలది, వాళ్ళ జ్ఞానం కొలది, దేవుడిచ్చిన ఆయన ఆత్మ, ఆయన కృప కొలది కడుతున్నాము. అయితే కట్టిన పని ఏముండాలంట? ప్రభు వచ్చినప్పుడు ఏముండాలా? నిలిచాలి. అది అక్కడ నిలిచి ఉంటేనే. వచ్చేస్తా కదా, ఒక ఆయనకి 1 తాలంతు, ఒక ఆయనకి 2, ఒక ఆయనకి 5 ఇచ్చి వెళ్ళారు. వచ్చి అడుగుతున్నారు, ఎక్కడ ఏం చేశారు? అందరూ 5 ఇచ్చిన ఆయన 10 సంపాదించాడు, 2 ఇచ్చాడు 4 సంపాదించాడు, 1 ఇచ్చాడు ఏం చేశాడు? దాచిపెట్టేశాడు. అదిదా అప్పుడు అది చెప్తున్నాడు ఇక్కడ. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. నువ్వు కట్టింది ఎక్కడపా? నువ్వు చేసిన నీ పని ఎక్కడ? పని ఏం చేయాలి? ఇప్పుడు కనపడాలా. కనపడకపోతే ఎంత కష్టం కదా. ఈరోజు పని చేసే పని కనపడకపోతే కూలి ఎట్టిస్తారు? తెల్లారండి ఏం చేసినావుపా అన్నప్పుడు ఏం చేయాలా? సార్ ఇన్ని పని చేసినా సార్. అలా మన పనిని కనపడకపోతే ఇక్కడైనా సరే ఎక్కడైనా సరే ఏం దొరకదు, జీతం అని దొరకదని. లేకపోతే మనం పని చేయకుండా జీతం తెచ్చుకుంటే ఏమంటారు? వాళ్ళని సోంబేర్లు అంటారు, వేరే విధంగా మోసగాళ్ళు అంటారు, దొంగలు అంటారు. ఎందుకు? పనే చేయలేదండి, ఊరికైనా ఒట్టిగా సోంబేరిగా వండి శాలరీ ఇస్తానండి అంటారు. అదిదా ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు, ఇది ఆత్మీయమైన విషయానికి చాలా మనం ఆత్మీయమైన ఆలయం కట్టబడుచున్నాం. కానీ మనం ఏ రీతిగా మన ఆత్మ జీవితం ఎలా ఉంది? సోంబేరిగా ఉంటున్నామా? సోంబేరిగా తింటున్నామా? దేవుని దగ్గర సోంబేరిగా అంటే ఆయన దయ పొందుకొని, ఆయన కృప పొందుకొని ఆయన ఏం చేస్తాం? ఇప్పుడు ఆయన ప్రతిదిన మనం పోషిస్తాడు, అన్నీ పోషిస్తాడు. ఆయన నామూలు విశ్వాసం ఉంచినాక పోషిస్తాడు. అందరూ పోషించేవాడు ఆయన. ఆడ మనం వ్యర్థంగా ఏం తింటున్నాం? అందుకంటాడు అపోస్తలుడు పౌలు, నేను దేవుని కృపను ఏం చేయలేదు, వ్యర్థం చేయలేదు, అందుకని ఎక్కువ ప్రయాసపడినాను. నేను కాదు, నాలో ఉన్న దేవుడిని ఆత్మ కృప అలా చేసింది. అలా చెప్తున్నాడు. అందుకు చెప్తున్నాడు, పునాది మీద ఒక్కడు కట్టిన పని నిలిచిన ఎడలా వాడు జీతం పుచ్చుకొనును. ఈరోజు కట్టి జీతం పుచ్చుకుంటున్నామా? కట్టకుండా, కనపడకుండా, చేయకుండా జీతం పుచ్చుకుంటున్నామా? అది తగునా? అంతే కదా. కొంతమంది అబ్బా భలే కష్టపడాడు, నిజంగా ఈ మనిషికి ఇచ్చే తగునంట. కొంత ఏం చేస్తారా? అన్యాయంగా తీసుకుపోయాడు, ఏం నిలబడుతుంది? చూడండి, చెప్పండి, అన్యాయం తీసుకుపోయి నిలబడుతుంది వాళ్ళే చెప్పేస్తారు. అది మనకి తెలుస్తుంది, మన మనసాక్షికి. అది చెప్తున్నాడు ఇక్కడ. మనము ఒక కట్టడం కడుతున్నాం అనుకోండి, కొన్ని సమయాల్లో మంచి తుఫాను, వాన, కొన్నిసార్లు సునామీ, ఏమంటారు పొయ్యలు, ఏమంటారు తుఫాన్, అదేనా? ఆ తుఫాన్ వస్తుంది. వచ్చి మనము కట్టుతున్నాము, సడన్గా వాన తుఫాన్ వచ్చేసింది, మన పనిని అడ్డుపడుతుంది. అడ్డుపడినప్పుడు ఏం చేయాలి? మనము అంతవరకు కట్టిన వాటిని మనం ఏం చేయాలి? ఎత్తి కప్పి కాపాడుకోవాలా. దాని మీద నీళ్లు పడినా ఏమైపోతాయి? అది కరిగిపోతాయి. గాలి పడినా ఏమైపోతాయి? పడిపోతాయి. దాని రెండింటి నుంచి మనం ఏం చేయాలి? వాటిని
భద్రపరచాలి. ఒక 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 షీట్ ఏదో ఒకటి కవర్ చేసి నీళ్ళు లోపల పోకుండా, లేకపోతే అది ఏమవుతుంది, నీళ్ళు పడితే కట్టినది పోతుంది. అయితే మనం భద్రపరచకుండా పోతే ఏమంటే అది అది నష్టమై అది ఏమవుతుంది, అది పని కనపడకుండా పోతుంది. పడకుండా పోతే ఏమవుతుంది, నష్టం పొందుతాం. తెల్లారి నుంచి కడుతున్నాము, కట్టి సాయంకాలం పని అయిపోయే సమయంలో ఒక అరగంట ముందు సడన్గా వాన వచ్చింది. సడన్గా వాన వచ్చినప్పుడు ఏం చేయాలి, ఉదయం నుండి పడిన కష్టం ఏమైపోతాయి, ఇప్పుడు వ్యర్థంగా అయిపోతుంది మనం భద్రపరచకపోతే. ఒకవేళ భద్రపరిచినామంటే ఆ పని కనపడుతుంది, అది చెప్తున్నారు ఇక్కడ. అప్పుడు మనము భద్రపరచకపోతే అది పని కనపడు, మనం నష్టపోతాం. అదే అలాగనే మన ఆత్మీయమైన ఒక భవనముగా, దేవుని ఆలయముగా, ఆయన కృప వలన, దేవుని యొక్క ఆత్మ వలన మనం కట్టబడుచున్నాం. ఆయన ఒక ఆత్మ ఫలము వలన ఆ సజీవమైన రాళ్ళుగా మనం కట్టబడుచున్నాం. అయితే శోధన దినమున వచ్చినప్పుడు మన విశ్వాసము, మన ఆత్మీయమైన వరములు, మన ఆత్మ ఫలాలు మనం భద్రంగా కాచుకోకపోతే, మనకి ఇచ్చినారు కదా, మంది కాదు అది. ఆత్మ వరములు, ఆత్మ ఫలాలు ఏమే, ఆయన ఆత్మ, ఆయన ఒక వాక్యము, ఆయన విశ్వాసత, అదంతా కూడా మనకి ఇచ్చేశారు. వీటిని పెట్టుకొని మీరు కట్టుకోపోండి అంటారు. ఇప్పుడు జగన్గా దానికే శోధన వచ్చేసింది. ఏమంటారు కొందరు, విశ్వాసఘాతకులు అంటారు. అది ఏమి అర్థం? అప్పుడు విశ్వాసాన్ని వీళ్ళు ఏం చేసేదని వస్తుంది. అది మీరు పోయే విశ్వాసాన్ని పోగొట్టే పరిస్థితి అంత సిచ్యువేషన్ జరుగుతుంది. ఇప్పుడు తుఫాన్ అంటే మనిషి నిలబడరు, వానంటే మనం కట్టేందుకు కాపాడుకోవాలంటే అది చెప్తున్నాడు. మీకు ఇవ్వబడిన మీ సజీవమైన రాళ్ళగా కట్టబడిన సమయంలో శోధన దినం వస్తుంది. వచ్చినప్పుడు మన విశ్వాసము పోయేట్టుగా, మన ఆత్మఫలములను కోల్పోయినట్టుగా, మనము అన్ని దేవుడి వరములంతా కాచుకోపోతే అవి కొట్టుకొని పోతాయంట. అలాగే మనం భద్రపరచకపోతే మన విశ్వాసాన్ని కోల్పోయి మనం నష్టం పోతాం. మనకు ఏమి మంచి ఫలము దొరకదు. ఎందుకు దొరకదు? మనం భద్రపరచలేదు. ఆత్మవరములు ఇచ్చారు, ఆత్మఫలములు ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారు, వివేకం ఇచ్చారు, వెలుగు ఇచ్చారు, సత్యం ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఇచ్చినప్పుడు మనం కాపాడుకోకపోతే, అందరి వల్ల నిర్లక్ష్యంగా ఉంటే, అదే ఒక చోట ఉంది కదా, నన్ను ఎరిగి నన్ను ఏం చేయలేకపోయినారు వాళ్ళు, దేవుడు నన్ను ఎరిగి నన్ను గణపరచలేకపోయారు. అదితో దేవుడు బాధపడేది. నేను తండ్రి అయితే నా ఘనత ఎక్కడ అంటారు, నేను దేవుడు అయితే నా ఘనత ఎక్కడ, నా మహిమ ఎక్కడ, నా ఘనత ఎక్కడ, నన్ను గణప. అదిదా మనకి ఇచ్చింది జీవం. మనకు అన్ని ఇచ్చి అడుగుతున్నారు. మనది ఏం కాదు, బుద్ధి మనది కాదు, శరీరం మనది కాదు, ఈ జీవం మనది కాదు, ఈ దేహం మనది కాదు, మనలో ఉన్న ఆత్మ మంది కాదు, మనకి ఇవ్వబడిన సత్యం మంది కాదు, మనకి ఇచ్చిన వరం మంది కాదు, అన్ని ఆయనదే. మన ఇచ్చిన ఆత్మ ఫలాలు అన్ని ఒక కవచములంత మంది కాదు. అయితే ఇవన్నీ ఇచ్చి ఒక శోధన వస్తుంది, మీరు విశ్వాసాన్ని పోకుండా కాపాడుకో అంటారు. అందుకే ప్రభు చెప్పింది, నేను వచ్చినప్పుడు ఏం కనపడుతుందా, ఏం చూడాలంటారు, విశ్వాసం కనుక్కుందానా అంటారు. ఏం పరిస్థితి, విశ్వాసము పోయే అంత సిచ్యువేషన్ వస్తుంది, శోధన అంత ఘోరమైన పరిస్థితి వస్తుంది, పాపము అన్నీ ఎక్కువ. అప్పుడు మనము దానితో కాపాడుకోవాలి. ఆయన ఇచ్చిన సర్వాంగ కవచం, అందుకే ఈరోజు ఇచ్చింది మనకి. అది చెప్తున్నారు ఇక్కడ. మనం కాపాడకపోతే విశ్వాసం కోల్పోయి నష్టపోతాం. 24:3 కీర్తన గ్రంథము, కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు. చూసారా, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు. ఎవడు? మళ్ళా కింద, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. అదేతా ఎలా కలిగి, ఇలా ఇచ్చారు మనకి. పవిత్ర హృదయం ఎలా ఉండాలా, యేసుప్రభు చూసావు కదా, యేసుప్రభుని ఆయన అనుసరిస్తున్నావు కదా, నీ గురువు కదా, మీ గురువు ఎలా ఉన్నాడు, ఆయన హృదయం ఎలా ఉంది, అదే అంటాడు. మీరు ఏం తెలియకుండా చేయవద్దు తప్ప,
ఏమంటాడు ఏమంట చెప్తున్నాడు 3వ వచనము. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? వర్ష ప్రశ్న వేస్తున్నాడు. యెహోవా పర్వతం ఎక్కదగిన వాడు ఎవరు ఎక్కుతారప్ప అని చెప్పి ఆయన ఆన్సరిస్తాడు. ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలం నిలదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. ఫస్ట్ వాళ్ళు ఏం చేయాల? నీ గురువుకి ఏం లేదు, నీ శిష్యుడిగా ఉన్నావు, నీ గురువుకి ఏం లేదు, వ్యర్థమైన దాని ఏం లేదు, ఆయనకి మనసు లేదు. నీకు అలా ఉండకూడదు, అది వ్యర్థమైన దాని మనసు ఉండకూడదు. కపటముగా ప్రమాణము చేయకయు. నీ గురువు ఏం చేయలేదు, కపటముగా ఏ ప్రమాణం చేయలే, సత్య సాక్షిగా ఉన్నాడు ఆయన. నువ్వు కూడా అలాగే కపటంగా ప్రమాణం చేయక. నిర్దోషమైన చేతులను. ఆయన చేతులు ఎలా ఉంది? ఆయన చూపిస్తున్నాడు, నాలో పాపం ఉంది, మీలో ఎవరున్నా చూపగలుగుతాడా? అప్పుడు ఎలాంటి చేతులు అయింది? నిర్దోషమైన చేతులు. అప్పుడు నీ చేతులు ఎలా ఉండాలా? కుళ్ళు కుట్ర లంచం ఏమి ఉండకూడదు. నిర్దోషమైన చేతులతో శుద్ధమైన హృదయమును. మీ గురువుగా ఎలా ఉన్నాడు? ఆయన ఎలాంటి వాడు? ఆయనే చెప్పినాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఆయనతో చెప్తున్నాడు, ఇక్కడ చెప్తున్నాడు, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడు. అది నీ గురువు కలిగిన గుణము, నీ దేవుడు కలిగిన గుణం అంతా దేవుళ్ళలో ఉంది, ఆయనలో ఉంది. అప్పుడు ఆయనది మనకి ఇచ్చారు, అదే వాక్యం మనకి ఇచ్చారు. అప్పుడు మనము అలా ఉంటేనే అప్పుడే నీకు ఆ పని కనపడుతుంది. తర్వాత యోహాను 15:7-9 యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. ఏమంట? ఏం నిలిచి ఉంది మనలో? ఒక్కొక్కరిలో ఒక లిస్ట్ ఎత్తుకుంటే ఎన్నో నిలిచుంటాయి. ఎవరిని గురించి కొరత చెప్పమంటే ఒక్క రోజు కాదు, వారం చెప్పవచ్చు. అన్ని కొరతలు ఉన్నాయి. ఏమైనా కొన్ని వాక్యాలు చెప్పండి అంటే ఒకరికి గుర్తుగా ఆయన చెప్తున్నాడు, చూడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. ఎక్కడ నిలిచి ఉందా? యేసుప్రభు ఎంత చక్కగా ఎవరు వచ్చినా చక్కగా ఎత్తి దేవుని వాక్యాన్ని విప్పుతున్నారు. దుష్టుడు వచ్చి శోధిస్తున్నాడు, వాక్యాన్ని ఎత్తి విప్పుతున్నాడు. అదిదా నువ్వు నీకు నాకు ఉండవలసింది. ఎవరు వచ్చి పలకరించినా, ఎవరు వచ్చి మనతో సంభాషణ చేసినా, ఎవరు వచ్చి సలహా అడిగినా అది ఎక్కడి నుంచి రావాలా? నీ మాటలో దేవుని వాక్కు నుండి రావాలా. అదే చెప్తున్నాడు చూడండి ఆయన. ఏమంట? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. 9వ వచనము. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించెను, నేను మిమ్మును అలాగే ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. చూసారా? తండ్రి ఎలా ప్రేమించారో అలాగే మమ్మల్ని ప్రేమించారంట. మనం ఏం చేయాలండి ఆ ప్రేమలో నిలిచి? అంటే ఏమి అర్థం? మనం అలాగే ప్రేమించాలి. తండ్రి నన్ను ప్రేమించాడప్ప, అలాగే నిన్ను ప్రేమించాను, మీరు ఆ ప్రేమ నిలిచి ఉండి అన్నారు. అంటే ఏమి అర్థమో? ఆ ప్రేమ మీరు కూడా ప్రేమించండి అని అర్థం. నిలిచి ఉండాలని ఏమని అర్థమో? ఆయనలో పడి నిలిచి ఉండేది కాదు. ఆయన ఎలా మనల్ని ప్రేమించారు, తండ్రి ప్రేమించినట్టు మనల్ని ప్రేమించారు. మీరు మనకు ఆ ప్రేమని ఇచ్చేసారు. ఎందుకప్ప మీరు ప్రేమని భూమిలో ఉన్నారు, మీకు ఇస్తున్నాను, అప్పగిస్తున్నాను. మీరు ఆ ప్రేమను ఏం చేయండి? అలాగే ప్రేమించండి. అదిదా ఆయన నిలిచి ఉండేదంటే ఏమో కాదు. తండ్రి వాక్కు ప్రకారం ఆయన ప్రేమించాడు, ఆయన వాక్కు ప్రకారం జీవించాడు, వాక్కు ప్రకారం మాట్లాడాడు. అదిదో చెప్తున్నాడు, నా యందు నీవును నీ యందు నా వాక్కును నిలిచి ఉండిన ఎడలా నువ్వు కోరుకునేది ఇస్తా. తర్వాత తండ్రి నన్ను ఎలా ప్రేమించాడో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించాను, మీరు నా ప్రేమలో నిలిచి అదే నిలిచి ఉండంట. అంతే ఏమని అర్థం? నువ్వు అలాగే ప్రేమించు అని అర్థము. ప్రేమించి జీవించు. ఇప్పుడు మిలిటరీకి పోయిన కొత్తలో కొత్త ట్రైనర్ ఫస్ట్ వెళ్తాడు, సెలెక్ట్ అయినాడు. అప్పుడు చెప్పాలా పిలిచి ఫస్ట్, ఈ బ్యాగ్ ఉంటుందబ్బా, ఈ బ్యాగ్ వేసుకోవాలా, ఈ తగిలించుకోవాలా, ఇవంతా మరి బెల్ట్ వేసుకోవాలా అని. 1 year అయిపోయింది, టూర్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆయనకి అక్కడ పోతే రెడీగా ఉంటుంది, నువ్వేం చేయాలి? అన్ని ఏం చేయాలి నువ్వే? ఇప్పుడు చెప్పే పని ఉండదు. ఫస్ట్ ట్రైనింగ్ అంతే. ఫస్ట్ ట్రైనర్ అంటే ఏం ట్రైన్ అయిపోయినా 1 year అయిపోయినాయి. ఇంకా నీకు మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పినట్టు ఫస్ట్ చెప్పినట్టు
ఫస్ట్ చేసుకోవాలా, మళ్ళీ చేసుకోవాలా, మళ్ళీ బెల్ట్ కట్టుకోవాలా, తగిలించుకోవాలా, బ్యాగ్ వేసుకోవాలా చెప్తారా? లేదు. అలాగే నేను కూడా అదే చెప్తున్నాడు ఇక్కడ. మీరు నా యందు నిలిచి ఉండేది, అప్పుడు నేను ఏమి నా నీ వాక్కు నాలో ఉంటుంది. అప్పుడు తండ్రి నన్ను నేను ప్రేమిస్తున్నాను, మీరు నిలిచి ఉండండి అంటే అర్థమా? ట్రైనర్ మీరు ఎక్స్పర్ట్ అయిపోయినారు, ప్రేమించండి మీరు కూడా. అదిదా మనకు ఆ గుణం. అప్పుడే మనం అవ్వగలుగుతాం. తర్వాత యూదా 1:23 చూస్తే, యూదా పత్రిక 1:23 ఒక అధ్యాయం ఉండేది. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. అదితా ఎంత గొప్పగా చెప్తా చూడు. ఆయన ఏం చెప్తున్నాడు? అగ్నిలో నుండి కొందరిని ఏం చేయండి, లాగినట్టు కొందరిని రక్షించుడి. అంటే ఏమి అర్థమో? అంత చివరికి వెళ్ళిపోయిన ఆయన పాతాళానికి, నరకానికి, పాపానికి వెళ్ళిపోతాక లేదు. అలాంటి పరిస్థితి ఉన్నవాడిని కూడా ఏం చేయి నువ్వు లాగి ఏం చేయి, రక్షించు వాళ్ళని. అగ్ని నుండి ఏమి అర్థం? అగ్నికి ఎందుకు పోతారు? అగ్ని ఏమవుతుంది? అగ్ని వచ్చి ఏం చేస్తుంది లాస్ట్కి? ఈ నాశనే కదా. అట్టి పరిస్థితిలో ఉన్నవాడినైనా నువ్వు రక్షించు. మళ్ళీ ఏం చేయమంటున్నాడు? శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక. అక్కడ ఏం చేయకూడదు. రక్షించేది ఒక్కటే మన గురి కాదు నీది. రక్షించిన తర్వాత ఏం చేయి? శరీర విషయమైన క్రియలు ఏం చేయి? వాళ్ళతో ఏం చేయమంటున్నాడు? ఏ మాత్రము నొప్పుకొనక అసహించుకొని. ఇదా ప్రభు గుణం. మనం ఎప్పుడు 1:9 ఎప్పుడు చదువుతూ ఉంటాం కదా. ఎప్పుడు ఉండే వాక్యం అది. ఏం వాక్యం అది? ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాడు. ఇది చూడు, అదే మాట. ఏ మాత్రము శరీర నొప్పుకొనక, శరీర విషయానికి ఏం చేయవద్దా? శరీర సంబంధమైన వారి అపవిత్రత శరీర సంబంధమైన అపవిత్ర పనులు ఏం చేయవద్దు. ఏ మాత్రం ఒప్పుకొనక దానిని అసహించుకో. అదా ప్రభు ద్వేషం. అసగించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. భయముతో కొందరిని కరుణించుడి. ఆయన కరుణించవచ్చు. కరుణించే ముందు ఒక పని చేయాలా. వాళ్ళ శరీర క్రియను ఏం మాత్రం ఒప్పుకోనగా అసగించుకోవాలా. దిస్ ఇస్ కండిషన్, అది లా, చట్టం. శరీర విషయానికి మాత్రం గాలి, ఎలాంటి పాప విషయానికి మాత్రము మళ్ళీ కరుణిస్తావు. అందుకే ప్రభు చూడు, ఎంత ఘోర పాపినని రక్షించి ఏం చెప్తాడు? ఇంకనేం చేయవద్దంటారా? అది మనం ఎప్పుడు గమనించాలి. చాలా మంది గమనించారు. ప్రేమ 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 ప్రేమ. పాపం చేసుకుంటూ పోతాడు, వెనకాలే పక్కనే ఉంటాడు, తోడు ఉండే ఉంటాడు సహోదరులుగా. అయినా వాడు పాపం చేసేవాడు చేస్తూ ఉంటాడు, చూస్తూనే ఉంటాడు, పండించుకోరు. అది ఎవరికి నష్టమో? ఆడ ఖండించకుండా పోతే నీకు అది అపవిత్రత అయిపోతుంది. నీ అపవిత్రత తోడైపోతావు, నీకు శాపం వస్తుంది. అదే చెప్తున్నాడు అక్కడ. మనం కట్టుచున్నాం, మనము పని నిలబడాలంటే ఏం చేయాలా? ఫస్ట్ మాలిన్యం తీసివేయాలి. అక్కడ ఏమి అశుద్ధమైన పని ఉండకూడదు. అక్కడ కట్టడానికి ఎలా ఉండాలి? ప్లేస్లో మంచి వస్తువు, మంచి ఇదిగా ఉండాలి. అప్పుడే అన్ని చెత్తని ఒక పక్క పెట్టుకొని, మంచిది ఒక పక్క పెట్టుకొని దేన్ని ఎత్తి కడతాం తెలిసింది మనకి? తెలీదు. ఆత్మీయమైన విషయం కట్టాలన్నా శుభ్రత ఉండాల. ఫస్ట్ చెప్తున్నాడు, చక్క చెప్తున్నాడు చూడు. మాలిన్యం నుంచి ఏం మాత్రం చేయకూడదు, అన్నీ ఒప్పుకోకూడదు. తర్వాత 2 తిమోతి 4:7 2 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. అదిదా ఏం చేయాలా? మంచి పోరాడాలంటే ముందు వచ్చిన యూదాలు చెప్పినట్టు శరీరం మాలిన్య విషయం ఏం చేయకూడదు, ఒప్పుకోకూడదు, అంటుకోకూడదు. అది ఒప్పు, దాన్ని మస్ట్ అండ్ షుడ్ ఇస్ క్లియర్. కట్టడం కడతారు. కట్టడం కట్టేటప్పుడు ఆ పైన చేసేటప్పుడు కింద మిస్ అయి పడతా ఉంటుంది. పడేది అప్పటికప్పుడు ఏం చేస్తూ ఉండాలా? క్లీన్ చేయకపోతే ఈ ఫ్లోర్ మళ్ళీ ఇంకొక రోజు ఏం చేయలేము. వేయడానికి అయితే అయిపోతాయి. ఆడ నుంచి పడి 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 అది ఒక గోడ మీద తయారవుతాయి పక్కన. అప్పుడు రోజు ఏం చేస్తుండాలి దాన్ని? ఆదిదా వర్క్. మనం చేసే వంట గది కావచ్చు,
మన పంట అన్నా కావచ్చు, ఏదైనా కావచ్చు, అప్పటికప్పుడు ఏం చేయాలి వాటిని క్లీన్, అప్పుడే అది శుభ్రంగా ఉంటుంది. ఒక పక్క పాతవి ఉంటుంది, ఒక పక్క కొత్తవి కడుతుంటారంటే, ఒక గోడ పాత గోడ బాగుందండి, కొత్త గోడ పక్కన కట్టంటే కొన్ని రోజుల తర్వాత ఇదేమైపోతుంది, ఆటోమేటిక్గా పడిపోతుంది అది. కాబట్టి పాతది ఏం చేయాలి, ఫస్ట్ తొలగించేసి కొత్తదాన్ని కట్టాల. బిల్డింగ్ అంటే ఒకటి కొత్త ఉండాల. ఈ కొనేటప్పుడు ఇది స్ట్రాంగ్ ఉంది, ఇది గోడ ఎందుకు ఖర్చు వేస్ట్, అది ఉండి పక్కన కాబట్టి ఈ గోడ కప్పుకుంటామంటే అలా కాదు, ఇవన్నీ కొత్తదే కట్టాల. అది యేసు ప్రభు. అందుకంటే ఆయన మనకి ఇచ్చింది ఏమి, నీవు కొత్త నిబంధన. ఆయన ఇచ్చింది కొత్త తీర్మానం మనకి. అది మనం అది జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు. తర్వాత 15 వచనము 1 కొరింథీ 3:15. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ఇక చూడండి, మంచి పాయింట్ చూడండి. ఒకని పని వేయబడిన ఎడల వానికి నష్టం కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. ఇలా చెప్తారు అని మనం అర్థం చేసుకునేది కొంచెం కష్టం అయితే కూడా దీనికి చూస్తాం. ఒక కొత్తగా ఒక పట్టణంలో ఒక ప్రాంతాన్ని సడన్గా అమ్మినప్పుడు అందరూ కొనుక్కున్నారు. అందరూ ఒక గొప్పవాడు ధనవంతుడు కొన్నాడు, ఒక మిడిల్ ఫ్యామిలీ కొన్నారు, చాలా పూర్ ఫ్యామిలీ అందరూ కొన్నారు. అందరూ కొని ఆ ఏరియాకి ఒక పేరు పెట్టి అందరూ కట్టడం స్టార్ట్ చేసి కట్టారు. అయితే ఈ ధనవంతుడు ఉన్నాడు కదా, చాలా గొప్ప ఆడంబరంగా చాలా హంగామాగా మంచి ఒక ప్యాలెస్ లా కట్టేశారు, చాలా గొప్ప ప్యాలెస్. అయితే ఆ ప్యాలెస్లో ఆ భవనంలో కట్టిన ప్రతి వస్తువు కూడా చాలా రిచ్, కాస్ట్లీ, చాలా విలువైన ఖరీదైన ఖర్చు పెట్టి కట్టుతున్నాడు. కట్టాడు. ఆయన దాని పక్కన ఏం చేశారంటే కొందరు వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళ శక్తి కొలది కొందరు కట్టారు, కట్టుతూ వచ్చారు. అయితే ఇంకా కొందరు బీదవాళ్ళు వాళ్ళు తగినట్లు కొన్ని రేక్ షెడ్లు, కొన్ని పూరీలు కట్టుకున్నారు. ఆ ఏరియా కొత్త ఏరియా కొంత అందంగా వచ్చింది. అయితే ఒక 2 ఏళ్ళ తర్వాత 2 ఇయర్ తర్వాత ఒక దినము సడన్గా గొప్ప భూకంపం వచ్చింది. ఏమంటారు దాన్ని, భూకంపము అంతేనా? సడన్గా 2 సంవత్సరం తర్వాత భూకంపం వచ్చింది. భూకంపం వచ్చినప్పుడు అన్ని కలుతుండగా ఒకరిని హెచ్చరిక చేసుకొని అందరూ పరిగెత్తి చాలా గొప్ప కేకలు వేసి అందరినీ అరిసి పిలిచి అందరినీ బయటకు వచ్చేటికి చేశారు. అందరూ ఆ గొప్ప వాళ్ళు ధనవంతులు అందరూ బయటకు వచ్చేసారు. అందరూ పరిగెత్తా వచ్చి ఒక గ్రౌండ్లో వచ్చి నిలుచుకొని ఉండిపోయినారు నైట్ అంతా ఉండిపోయి మార్నింగ్ లేచి వెళ్ళి చూసినప్పుడు ఒకే ఒక బిల్డింగ్ తప్ప అన్నీ బాగానే ఉన్నాయి, ఒకటి మాత్రము నేలమట్టు పడిపోయినాయి. ఆ ఎదురు చూస్తే ఆ ధనవంతుడు కట్టిన మహాభవనం మట్టుమే పడిపోయాయి. చాలా గొప్ప భవనం, చాలా రిచ్, చాలా కాస్ట్లీ, చాలా ఖరీదు పెట్టి కట్టాడు. ఆ ఒక్క భవనం మాత్రం నేల మట్టు కూలిపోయినాయి. మిగతా కట్టిన గుడిసె కానీ అన్ని కానీ ఉన్నాయి, ఏం మాత్రము భూకంపానికి పడిపోవాలి అని చాలా అందరికీ బాధ. వీళ్ళందరికీ బాధ ఆ భవనం మీదే ఉంది. ఎందుకంటే అది ఎలా కట్టారో, చాలా ఖరీదు పెట్టి, చాలా ఖర్చు పెట్టి, చాలా ఎక్కువ వస్తువు, చాలా రాళ్ళ వేలు కట్టారు కదా. వీళ్ళు వేరే వాళ్ళకి కూడా అయ్యో ఆయన అంత గొప్ప కట్టాడు, ఆ భవనం ఎందుకు పడిపోయిందప్ప అని అందరికి పెద్ద బాధ. అయితే ఏం చేశారు, వాళ్ళు ఏమంటారు దాన్ని, ఉంటాయి కదా కొందరు చర్చింగ్ చేసేవాళ్ళు, రీసెర్చర్స్ వాళ్ళు వచ్చినారు. వాళ్ళు ఏమంటారు తెలుగు రేపురా, ఆ శాస్త్రవేత్తలు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఎందుకు ఈ బిల్డింగ్ మాత్రం పడిపోయింది, వాళ్ళు కూడా బాధ కలిగి వచ్చి దాన్ని పరిశోధించారు. వాళ్ళు పరిశోధించి లాస్ట్లో చెప్పిన ఒకే ఒక ఆన్సర్ చెప్పి వెళ్ళిపోయినారు. ఏమంటే అన్ని బాగా ఉన్నాయి కానీ పునాది, ఈ యొక్క భవనానికి పునాది బాగలేవు. పునాది ఎలా ఉందంట, పునాది సరిగా వేయలేదు, అది చాలా డెలికేట్గా ఉందంట. అందువలన అంత గొప్ప భూకంపానికి అవి పడిపోయినాయి. అంటే ఏమి అర్థం, ఇప్పుడు మనకి ఏం అర్థమైంది దీనివల్ల,
చూసేదానికి బాగా మంచి భవనంగా పైకి బాగా కట్టారు, కానీ వేసిన పునాది ఏం లేదు, స్ట్రాంగ్ లేదు. చెప్తారు కదా, ఏమంటారు, బేస్ వీక్, పైన ఏమంటారు మరి పైన ఆకారం మాత్రం ఎలా ఉంది, చాలా గంభీరంగా ఉంది, అయితే పునాది ఏం లేదు, స్ట్రాంగ్ లేదు. అలాగే అయిపోయింది. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఆ ధనవంతుడు కోల్పోయింది. ఏం కోల్పోయాడు? తన సంపద, తన భవనాన్ని కోల్పోయారు. అయితే నష్టం ఆయనకి మొత్తం ఏమైపోయింది, నష్టం కలిగింది. తన మటుకు ఏం చేయబడ్డాడు, తనను తను కూడా రక్షించుకున్నాడు. అయితే తనకి కలిగిన యావత్తు ధనం ఏమైపోయినాయా, నష్టము. ఏమంటే ఇప్పుడు ఏం లేదు అక్కడ, ఆయన కట్టడం ఏం లేదు, ఇప్పుడు నిలబడలేదు. దానికి కారణం ఏమే, పునాది బాగలేదు. పునాది బాగలేకపోతే అంత గొప్ప భవనమైన రాలిపోయినాయి, కూలిపోయినాయి. అలాగే నువ్వు నేను కూడా ఏమంటే మనకు ఏం చేశారు, మనకిచ్చిన రక్షణని మనం చక్కగా మనము విశ్వాసం చేత, దేవుని వాక్కు చేత, దేవుడిచ్చిన సత్యం వాక్కు చెప్పిన ఆ ఒక పరిమాణము, ఒక పద్ధతి చెప్పిన, తీర్మానం చెప్పిన, మనం సరిగా ఆ పునాది మీద, యేసుక్రీస్తు పునాది మీద మనకు వేయకపోతే మనం కూడా ఏం చేయబడము. వచ్చి కొందరు చూడు, ఆ రోజు బుద్ధి ఉండే కన్యకలు ఉన్నారు కదా, ఒకటే ఉన్నారు. ప్రభు ఆలస్యమైంది, వచ్చి పిలిచారు. ఆయన రాత్రి లేట్ అయి వచ్చినప్పుడు పిలిచిన తర్వాత సిద్ధంగా ఉండేవాళ్ళు ఏం చేశారు, వెళ్ళిపోయినారు. తర్వాత వచ్చినప్పుడు ఏం చెప్తారు ప్రభు, ఎందుకు బుద్ధి ఉండే కన్యకలే కదా, వాళ్ళు కూడా ఒకటే కన్యకలే కదా. అప్పుడు ఏం లేదు, సిద్ధపాటు లేదు. అదిదో చెప్తున్నా. అప్పుడు మనం చూసినప్పుడు, అలాగే ఇక్కడ కూడా అప్పుడు మనము ఒకని పని కాల్చివేయబడిన వానికి నష్టం కలుగును. ఎందుకు, మనం సరిగా పునాది మీద కట్టకపోతే ఆ దినం అనేది వస్తుంది, అది పరీక్ష వస్తుంది, అది కనపడకపోతే అంతే మనం నష్టమే కలుగుతుంది. అయితే మనము అది జాగ్రత్త పడాలి. అది చెప్తున్నాడు ఇక్కడ చూడండి. 2 యోహాను 1:8 చూసినప్పుడు, అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు. 2 యోహాను 1:8 ఎక్కడో రాసిన 2వ పత్రిక 1:8 వచ్చిన అదే చదువుతున్నాను చూడు. 1:8 అది ఉంది, ఏముంది 9లో ఉందటైతే, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక, అదా క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. అదిదా ఇక్కడ మాకు తమిళ్లో 1:8 ఉంది, తెలుగులో 9లో ఉంది. 2వ యోహాను పత్రిక 1:9 చదవండి మళ్ళా. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. అదిదా ఇక్కడ ఎలా ధనవంతుడు తన కుటుంబం ఎలా అన్ని నష్టపోయి ఎలా రక్షింపడ్డాడో, అలాగే నువ్వు నేను కూడా మనము ప్రభు చెప్పిన, తండ్రి చెప్పిన, ఆ పౌలుగా చెప్పిన ఒక కట్టడాన్ని మనము ఎలా కట్టుతున్నామో ఆ సరిగ్గా కట్టకపోతే సేమ్ మనం కూడా నష్టపోతాం. ఏం కోల్పోతామో, ఆశీర్వాదం కోల్పోతాం. పరలోక ఆశీర్వాదం మనకేముండదు. ఆయనేమో ఇక్కడ కంపేర్ చేసి నష్టం చూపిస్తున్నాడు. అయితే మనం కోల్పోయేది ఏంటిదా, పరలోక ఆశీర్వాదాన్ని, ప్రభుతో ఉండే ప్రభుతో ఉండే ఒక ఆశీర్వాదాన్ని కోల్పోతాం. అదే చెప్తున్నాడు పౌలు ఇక్కడ. 2 కొరింథీ 7:9 చూస్తే కూడా, కొరింథీ రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనము, మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. అదిదా కాదు,
మీరు దుఃఖపడుతున్నారని సంతోషపడేది కాదు. అయినా మీరు మారిన మనసు పొందితేనే ఏముందంటే ఆయనకి ఇప్పుడు సంతోషపడేదా. అప్పుడు ఏమని అర్థము? మీరు తప్పును సరి చేసుకోవాలా, మారిన మనసు పొందాలా. ఒక అవకాశం ఇస్తున్నాడు. అదే ప్రభు మనకి ఇచ్చిన గొప్ప కృప అంటే ఏమనుకున్నావా? ఒక దయ. అది మారు మనసు పొందటే ఏం చేస్తున్నాడు ఆయన? సంతోషిస్తున్నాడు. 2 Corinthians 7:9 అది మళ్ళీ చదవండి. మీరు దుఃఖపడితేరని సంతోషించుట లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఎప్పుడైతే దుఃఖం కలుగుతుంది, అయితే మారు మనసు కావాలా. మారు మనసు కలిగితే దేవునికి సంతోషం, ప్రభుకు అదిదా కావాలా. అదిదా ఎంత పక్కన ఒకరిని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును, అతడు తన మట్టిగా రక్షింపబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడు. అదే చెప్తున్నాడు. ఇక్కడ ఆశీర్వాదం పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. కాకపోతే మనం మారు మనసు పొందితే ఏమొస్తుంది? రక్షింపబడతాం. అది చెప్తున్నాడు. మారు మనసు కావాలా. అది కూడా ఎలా ఉంటుంది చెప్తారు? అగ్నిలో నుండి కాస్త తప్పించబడినట్టు ఉంటుంది. చెప్తారు కదా అక్కడ. వీళ్ళు ఎక్కడి వారంటే వీళ్ళు మహాశ్రమ నుండి వచ్చిన వారు ఉంది. ఎందుకు సరే ఎందుకో ఒక్క కూర్చి తప్పిపోయినారు. మళ్ళా శ్రమ అదిదా మహాశ్రమ. ఇప్పుడు వచ్చేది అది మనం చూడాలా. మహాశ్రమ నుండి ఎలా వచ్చిన వాళ్ళకి అది చెప్తుంది. 16 వచ్చినమో 1 Corinthians 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా. ఎంత మంచి చెప్తారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా. అప్పుడు ఎంత ఈ వాక్యము చూసినప్పుడు ఇక్కడ పౌలు మాట్లాడే మాట చాలా వేదనగా ఉంది. ఒక క్రైస్తవుని చూసి నువ్వు నీ క్రైస్తవుడా అని అడిగినట్లు ఉన్నాయి. ఎలా ఉంది ఇది? ఒక క్రైస్తవుని చూసి నువ్వు క్రైస్తవుడేనా అని అడిగినట్టు ఉంది ఈ మాట. ఎందుకంటే ఇನ್ನು ఈ రోజును ఆ రోజును కూడా సంఘంలో చూసినప్పుడు సహోదరులు కొందరు మనము దేవుణ్ణి చిత్తం వలన పిలువబడిన వారము, దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ మూలముగా సత్యమును విశ్వసించి ఆయన ఆత్మ వరాన్ని పొంది పరిశుద్ధులుగా ఆయన కృప ద్వారా రక్షింపబడి మనము ఇలాంటి ఒక ఎదుగుతున్నప్పుడు ఒక్క దినమున ఏదో ఒక శోధన వస్తుంది. శోధన వచ్చినప్పుడు మనలో ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన, ఏదో దుఃఖము, ఏదో ఒక సంభవించినప్పుడు మనం దేవుని ఆలయముగా కట్టబడుచున్నామని మాటని ఆ ఒక ఆత్మ ద్వారా మనం పొంది దేవుని ఆలయముగా కట్టబడుచున్నామనే విషయాన్ని మర్చిపోయి మనం కూడా దేవుని యొక్క ఆత్మ ఉంది అనే విషయాన్ని మర్చిపోయి మనలో ఏం చేస్తున్నారో ఆ శోధన వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆ ఒక లోకరీతిగా తీర్మానం పోయి ఆలోచించి వాటిని గురించి పొరపాటున నోరు జారి మాట్లాడి అలాగే ఏం చేస్తున్నారు? దేవుని ఆత్మనే దుఃఖపరిచేది. అప్పుడు అనిపిస్తుంది. అలా అయిన తర్వాత అప్పుడు వీళ్ళు దేవుని ఆలయంగా ఎలా కట్టపడతారు? మనం దేవుని వాక్యం ద్వారా మనం రక్షింపడ్డాం. దేవుని ఆత్మ మనకు ఉంది, దేవుని వరం ఉంది. మనం ఏమైనా శోధన వచ్చినప్పుడు మనం జారకూడదు. మన నోరుని కాపాడుకోవాలా, మన కళ్ళని కాపాడుకోవాలా, మన హృదయం కాపాడుకోవాలా అని వీళ్ళు మర్చిపోయి లోకస్తుల వల్లే వీళ్ళు ఆలోచన చేసి ఒక పరిస్థితిని వీళ్ళు చేస్తే అప్పుడు వీళ్ళు ఎలా ఆలయం కట్టపడేది? ఎలాగ ఆలయంగా ఉంటారు వీళ్ళు? అందుకే పౌలు అంటారు ఏమని, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియో మీరు ఎరుగరా. అప్పుడు ఎలా ఉంది? మీరు క్రైస్తవులేనా? మీరు క్రీస్తుని కలిగి ఉన్నారా? ఎక్కడో బయటపడి అడుగుతారా మీరు క్రైస్తవులేనా అని అడిగినట్టు ఉన్నాయి. అలా ఉంది. ఎందుకు అలా ఉందంటే వీరు దేవుని దగ్గర పొందిన విషయాన్ని మర్చిపోయేది. ఈగోలోక విషయంలోనే ఆలోచించేది. ఈగలోక విషయంగా వాళ్ళు ఒకరు ఎలా అలాగే నిర్ణయించుకునేది. అయితే క్రీస్తు వచ్చినప్పుడు సొంత తీర్మానం ఏం చేయకూడదు, చెయ్యరాదు. ఏమైనా చేయాలన్నా ఎక్కడ చూడాలా? దేవుని వాక్యం చూడాలా. ప్రభు ఎలా మాట్లాడారు? సిచ్యువేషన్ సందర్భంలో ప్రభు ఎలా మాట్లాడారు? ప్రభు ఎలా న్యాయం తీర్చారు? ప్రభు దగ్గర రానికుండా కేసులా, ప్రభు దగ్గర రాకుండా ఉన్న మనుషులా?
ఎంత ఘోరమైన పాపులు ఎంత వచ్చారు అక్కడ. వ్యభిచారం చేసిన వేశ్యలు, కుష్ఠరోగులు ఎవరు రాలేదు. రత్నం ఎందరూ వచ్చారు. అందరికీ ఏం చేశారు ఆయన? అందరికీ కరెక్ట్ అయిన న్యాయంగా దేవుని చిత్త ప్రకారం కార్యం చేశారు. ఆయన హెచ్చరిక చేశారు, ఇంకొని ఏం చేయవద్దు. అదిదా మనం గమనించాలి. ప్రియమైన సహోదర సహోదరి, చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నారని మీరు ఎరుగరా? ఇంకా గ్రహించలేదా మీరు అంటారు. ఎన్నో సందర్భాలు అంటారు అపోస్తలులను చూసి, మీరును వీటిని గ్రహించలేదా అంటారు. అంటే ఏమి అర్థం? వారు చెప్పిన విషయాన్ని సపరేట్గా అడుగుతారు. అంటే మీకు కూడా ఇంకా గ్రహించలేదా? ఏమి ఇంకా మీరు అలా మందముగా ఉన్నారా అని అప్పుడు ఆలోచించాలా. చూడండి 1 కొరింథీ 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీరునున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఎంత విషయం చూశారు అక్కడ. మీరు ఏమంట? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అంటున్నారు. మీ దేహము దేనికి ఇచ్చారు? పరిశుద్ధాత్మకు ఆలయమై. అది చెప్తున్నాడు. మీ దేహం దేనికి ఇచ్చారప్పా? మీ దేహాన్ని ఎందుకు దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు? ఎందుకు మిమ్మల్ని పిలిచారు? ఎందుకు? మీరు దేవుని సొత్తు అయిన ప్రజలుగా, ఏమంటారు ఒక చోట్ల, మీరు దేవుణ్ణి సొత్తు అయి ఉన్నారు. మీరు ఎలా కొనబడారు? విలువ పెట్టి కొనబడిన వారు. దేవుణ్ణి ఎవరు? కుమారుని యేసుప్రభు రక్తం ద్వారా ఏం చేయబడిన వారు? మర్చిపోయారు మీరు. అదే చెప్తున్నా, ఇక్కడ చూసిన భక్తులు అదే చెప్తున్నాడు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. అదిదా ఇక్కడ వాళ్ళు మర్చిపోయేది. నేను దేవుణ్ణి సొత్తుగా ఉన్నాను, నేను దేవుని ప్రతిని, దేవుని ఒక బిడ్డగా, నేను దేవుని బిడ్డ అని మర్చిపోయేది. దేవుని సేవకుడుగా అందరూ ఎంత గొప్పగా చెప్తారు ఆయన. అదే అక్కడ అదే ప్రాబ్లం. మీలో ఏమి మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియో మీరు ఎరుగరా? కొందరు అంటారు, పిల్లలు పెద్ద కొంచెం ఎదిగిన పిల్లలు తప్పు చేస్తే, రే నీ వయసు ఎంత, నువ్వు ఎంత ఎటు ఉండాల్సిన వాడు, నువ్వు ఎటు ఉన్నావే, నీ వయసు ఎంత, నీ పని ఎంత, నువ్వేం చేస్తున్నావు? అది ఎవరు చేసే పనులు? అది పిల్లలు చేసే పిల్ల చేష్టలు అంటారు. ఆ పిల్ల చేష్టలు కాదు. నువ్వు పెద్దవాడివి తగినట్టు నడుచుకో అది అంటారు. మీరు ఇక్కడ అంటారు, మిమ్మల్ని లోకములో దేవుని బిడ్డలుగా ఎన్నుకున్నారు. మనల్ని దేవుని ఆత్మ మనల్ని నివసం చేయాలని, మన దేవుని నీతికి, న్యాయాన్ని, సత్యాన్ని గ్రహించి ఇక్కడ నేర్చుకొని పరలోకం వెళ్ళాలని మనకి ఇచ్చింది, మనం పిలిచింది. అందుకే వీళ్ళేమనుకుంటారు, మనం అధికారులుగా ఇక్కడ అధికారం పొందుకున్నాం అనుకుంటారు. అది కాదు. అదే చెప్పేది ఇక్కడ 2 తిమోతి 1:14. ఇంకొక వాక్యం ముగిచ్చేస్తాం మనము. ఇంకా ఒక పాయింట్ ఉంది. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసు నందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. అదిదా ఏం చేయబడాలి? అది మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసు నందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించను. విస్తరించాలా? మనకి ఎందుకు ఈ ఆత్మ ఎందుకు ఇచ్చారు? ఎందుకు నివారణ చేశారు? మళ్ళీ ఏం చేయాలి? దేవుడు ఎదురు చూసాలా? ఒక విత్తనం వేస్తున్నాము, ఆ విత్తనం ఏం చేయబడాలా? ఫలించాలా? అందుకే మన పెద్ద దేవుని ఆలయముగా పరిశుద్ధాత్మ ఎందుకు పెట్టారు? ఏం చేయడానికి? మన అత్యధికంగా ఏం చేయబడాలా? కృప చదవండి మేడం. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసు నందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించాలి. అది మనకి ఇచ్చింది అదే. ఈ లోకములు లేవు అవి. మీరు లోకములు ఏం చేయాలి? మీరు న్యాయం తీర్చాలి. మీరు ఏం చేయాలి? అది విస్తరించాల, పెరగాలి. విశ్వాసము, ప్రేమ. చూడండి అపోస్తలుల కార్యాలు 2:4 చూసినప్పుడు కూడా,
అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చూసారా, అందరికీ ఆత్మ ఎందుకు ఇచ్చారు? ఏం చేయబడాలా? అభివృద్ధి చెందాలి. దేవుని మర్మం ఏం చేస్తుంది? ఆత్మ ఎరుగుతుంది. దేవుని మార్గంలో మనం ఏం చేస్తుంది? నడుపుతుంది. మనం ఏం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అందుకే చూడండి, ఎఫెసీ 2:21-22 వచ్చాను. ఎఫెసీ పత్రిక 2:21-22. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. అదిదా, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు ఏమంట? పరిశుద్ధమైన దేవాలయం మగుటకు వృద్ధి పొందుచున్నది. 22 ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అదిదా, ఎందుకు మనం ఆలయం కట్టుకోవాలా? కట్టబడుచున్న ఆత్మీయమైన ఆలయం ఇది. దేవుడు ఏం చేయబడాలా? నివాసం చేయుటకు, మనలో నివాసం చేయుటకు ఏం చేయాలి? అది కట్టపడాలా. అదిదా. 17 వచనము 1 కొరింథీ 3:17. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎంత బాగుంది చూడండి. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎంత గొప్ప విషయం చూసారా? ఏదో కాదు, ఇదేమో ఎలా ఉంది? ఇదే ఆత్మీయమైన విషయంగా ఉంది. ఆ కాలంలో ఉన్నట్టు యెషూలో ఉన్న ఆలయం కాదు ఇది. ఇది పరలోకములు, ఆ సత్యమే ఆ ఆలయంలో ఆ రోజు ఛాయగా ఉన్న అంతా ఎక్కడ ఎవరికి ఛాయ? అదంతా యేసుక్రీస్తుకి ఛాయగా ఉండింది. యేసుక్రీస్తు వచ్చినప్పుడు నిజం ఆయన అయిపోయారు. అందుకే అక్కడ ఆరాధన వదిలేసి ఇతని ఆరాధన పూజకి తగిన వాడిగా పెట్టారు. ఎందుకో? తండ్రి స్వరూపాన్ని అట్టే చేసి తండ్రి క్రియం చేశాడు. తండ్రి ఆధిక్యత, ఒక ఘనత ఇచ్చారు ప్రభుకి. మీరు ఈయన ఆరాధించినా తప్పు లేదప్పా, ఆయన పూజగా అరగడే. అలా చేశారు. ఆ గుణాన్ని మనలే చూస్తున్నాడు. ఆ సంఘానికి, ఆ వధువుకి ఆ ఆధిక్యత ఇవ్వడానికి, యేసు ప్రభుకి ఇచ్చిన ఆధిక్యత మనకి ఇచ్చడానికి. ఎందుకో? అదంటాడు, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, ఒకవేళ బయట వాడు చేసినా సరే, లేదు నన్ను నేను చేసుకున్నా సరే, నేనైనా సరే, ఎదుటి వాళ్ళు నన్ను చేసినా సరే, చూడండి, ఎవరైనా దేవుని ఆలయం పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయి. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. అది పరిశుద్ధంగా ఉండాలా. మీరు ఆలయమే ఉన్నారు. ఏదో కాదు, అది మీరే ఆలయం. అప్పుడు ఈ ఆలయాన్ని ఎలా కాపాడుతున్నావు? నువ్వు ఎలా కడుతున్నావు? అది పవిత్రంగా ఉందా? అపవిత్రంగా ఉందా? అపవిత్రమైన వాటితో కడుతున్నావా? పవిత్రమైన వాటితో కడుతున్నావా? ఆయన ఇచ్చింది పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధ వాక్యము, నీతి వాక్యం ఎందుకు ఇచ్చారు? అది పరిశుద్ధంగా ఉండాలని. అది పెట్టి కట్టాలి మనం. చూడండి, దేవుని ఆలయము, ఆ సంఘము, అంగము ఎలా అది చెడిపోయేది? ఎలా చెడిపోతుంది? అది ఎందుకు చెడిపోతుంది? దేవుని ఆలయము సరిగా పరామర్శించండి. చూడండి, ఒక ఆలయముగా, అంగముగా ఉన్న మనము, ఆలయం ఒక ఫలాలు, దేవునుடைய వరము, దేవుని ఒక ఆత్మ, ఆ పొందిన మనము, ఈ యొక్క కృపని పొందిన మనము మొట్టమొదటిగా మాంసరీతిగా లోకానుసారముగా ఎప్పుడైతే మారుతామో ఆలయం చెడిపోతుంది. దేవుని ఆత్మను పొందిన మనము, దేవుని సత్యమును పొందిన మనము, దేవుని కృపను పొందిన మనము ఎప్పుడైతే లోకరీతిగా, మాంసానుసారులుగా నడుచుకొని లోక మనుషులుగా ఎప్పుడే మారుచున్నామో ఆటోమేటిక్గా ఆలయము చెడిపోతుంది. ఒకటి. రెండవది, మన ఆలయం, మనలో లోక ఆశలు అది ఏమి, ఆ అలవాటులు వాళ్ళంతా కూడా వచ్చినప్పుడు ఏమైంది? అది కూడా ఆటోమేటిక్గా అది కూడా అలాగే నాశనం అయిపోతుంది. లోక ఆశలు వచ్చేసి ఏమైపోతుంది? మళ్ళీ ఏం ఆశ ఉండకూడదు. అది
అయితే ఇంకొకటి చూసినప్పుడు దేవుని ఆలయములో కళ్ళ బోధన ఏమంటారు? కపటమైన బోధనలు, దీనిలో భేదములు, వివాదములు, గొడవలు, కలగములు, ఒకరికొకరు విరోధంగా అవధూరు ఏమంటారు, విరోధంగా దూషణలు పలికేది. ఇదంతా సంఘం ఆటోమేటిక్ ఏమైపోతుంది? ఆటోమేటిక్గా సంఘం పాడైపోతాయి. ఇదంతా ఎవరి క్రియ కాదు, ఇవంతా లోకముండే క్రియ. అది చెప్తాడు, అది అలా దేవుని ఆలయాన్ని చెడుపు వారిని నేను చెడుపుతానంటాడు. ఇలాగా లోక ఆశలు, లోకరీతిగా అయిన ఆలోచనలు, లోకరీతి అయిన మాటలు, లోకరీతిగా బోధన, ఏదేదో బోధనలు, ఏదేదో వాక్యాన్ని విరోధంగా తెచ్చేస్తే భేదములు, భిన్నములు, దూషణలు, కలగములు, ఇవంతా మచ్చరములు, ఇవంతా వచ్చినప్పుడు దేవుని ఆలయం ఆటోమేటిక్ ఏమైపోతాయి? పాడైపోతాయి. అందుకే ఇది వచ్చేదానికి కారణం ఏమి? అక్కడ ఆది చూసినప్పుడు అక్కడ ఉంది. అందుకంటాడు ఆయన, అందుకే జాగ్రత్తగా మనం ఉండాల. దేవుని ఆలయమును ఆయన ఏర్పరిచిన ఉద్దేశం ఏమంటే అది పరిశుద్ధంగా ఉండాల, అది పవిత్రంగా ఉండాల, అది నీతిగా ఉండాల. ఆలయములు ఎప్పుడు ధూపము వేదిక, అది అక్కడ సువాసనగా ఉండాల. ఆలయం అంటే ఎలా ఉండాల? సువాసన ఉండాల. ఇలాంటి గుణం వచ్చినప్పుడు అది ఆలయం ఏమి ఉండదు, అపవిత్రం అయిపోతుంది, ఆటోమేటిక్ చెడిపోతాయి. ఎప్పుడు లోకరీదైన ఆశ వస్తుందో, లోకరీతిగా ఎప్పుడైతే మాంస రీతిగా ఎప్పుడు మాట్లాడుతున్నారో, మనం మాట్లాడేది ఎలా ఉండాలి? ఏం మాట్లాడినా ఆత్మీయతగా ఉండాలి, ఆత్మరీతిగా ఉండాలి. ఎప్పుడైతే మాంస ఆలోచన, మాంస ప్రకారమైన క్రియలు, లోక ప్రకారమైన మాటలు, క్రియలు వచ్చేస్తాయో, భేదము, భిన్నము, మచ్చరము, కలగలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆలయం చెడిపోతుంది. అప్పుడు దేవుని ఆలయమును చెడిపోవాడిని దేవుడే చెప్తాడు. అది చెప్తాడు ఇక్కడ, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. ఆయన ఆలయం ఏర్పరిచిన ఉద్దేశమే అది పవిత్రంగా ఉండాలని, అది అందరూ అక్కడ సువాసనగా ఉండాలని, అక్కడ నీతి, న్యాయము, సత్యము, ఆరాధన చక్కగా జరగాలని. అవి జరగకపోతే ఈ ఆలయంలో ఎలా ఏముండాలా? ఫస్ట్ పవిత్రత కోరుకుంటాడు, నీతి కోరుకుంటాడు, న్యాయం కోరుకుంటాడు, సత్యం కోరుకుంటాడు. ఎప్పుడు శ్వాసనగా అంటే ఏమే, ఎలాంటి అపవిత్రమైన పనులు ఒకటి రాకపోతే శ్వాసనగా ఉంటాయి. అవే దేవుడు కోరుకునే. చూడండి, జపన్య 3:4 చూసినప్పుడు ఒక 2 వాక్యాలు ముగిచేస్తాం. ఇంకా జపన్య గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనము. దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు. దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరతురు. అదిదా ఎలా అయిపోయారంటే, దాన్ని ఏమంటే దాని యాజకులు ఏమయ్యారంట? దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, గొప్పలు చెప్పుకునేవారు, విశ్వాసఘాతకులు. దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి. అప్పుడు ఏం చేసే? ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుని వాక్యం ఏం చేస్తున్నారు? నిరాకరించి విడిచిపెట్టి అదే వేరే బోధ వచ్చేస్తుంది. ఏమంటారు? ఏం బోధ అంటే అది కళ్ళ బోధ, అబద్ధ బోధ వచ్చేస్తుంది, దుర్బోధ వచ్చేస్తుంది. దేవుని వాక్కును విడిచేసి వేరే కల్పనా కథలు చెప్పేసేది. అదే చెప్తున్నాడు అక్కడ. తర్వాత 1 దినవృత్తాంతము 29:3, 1 దినవృత్తాంతములు 29 అధ్యాయం 3వ వచనము. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును, వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. ఆయన ఫస్ట్ ఒక పాయింట్ చెప్పాడు. ఏమంటే ఆ మందిరం మీద ఏముందంటే ఆయనకి నాకు కలిగి ఉన్న మక్కువ చేత అంటే ఏమర్థం? ఇష్టం చేత. అప్పుడు దేవుని ఆలయం అంటే ఏముండాలి? అందరికీ ఇష్టం ఉండాలా. దేవుని ఆలయానికి ఏం చేయాలి? దేవుని ఆలయమునే ప్రతిష్ఠించు. ఎప్పుడో దానికి ఇవ్వడానికి ఏముంది ఆయనకి? ఎప్పుడో దేవుని ఆలయం ఇవ్వడానికి ఏం చేశాను? మనసు ఉంది అంటే ఆయనకి. అది దేవుని ఆలయం అంటే దాని మీద అంత ఇష్టం ఉండాలి. ఇది దేవుని ఆలయము అని మనకి ఫస్ట్ ఉండాలి. దీన్ని ఎలా పవిత్రంగా పెట్టుకోవాలా?
మన కోసం కాదు మన జీవితము, మనలో ఉన్న దేవుని ఆత్మకి సరిగా జీవించాలి. దీనికి టైం మన దేవుణ్ణి ఆరోగ్యం అన్ని విషయంలో ఎంత చక్కగా ఉంటే ఆయనకి ఆనందపడుతుంది. ఆత్మ మనల్ని ఏం చేస్తుంది, జీవింప చేస్తుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ ప్రసంగి 9:18 లాస్ట్ వచ్చిన ప్రసంగి గ్రంథము 9:18 18. యుద్ధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చేర్పును. చూసారా, ఒక పాపాత్ముడు అనేక మంచి పనులు ఏం చేస్తాడంట, చెడిపి వేస్తారు. అప్పుడు మనం ఏం చేయాలా, ఒక పాప రాకుండా కాపాడుకోవాలా. ఒకటి వచ్చినప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు చూడ అక్కడ వచ్చింది లోకరీదైన ఆశ వచ్చింది, లోకరీదైన మాటలు వచ్చినాయి, లోకరీదైన ఆలోచన వచ్చినాయి. ఏమైపోతాయి అన్నీ అన్నీ ఏమైపోయినాయి, చెడిపోయినాయి. డంబము, మత్సరము, అసూయలు, కలగములు, భేదములు ఒకటి ఫస్ట్ దీనికి మూలం ఎక్కడ వచ్చింది, ఒకటి ఏమొస్తుంది, విభేదములు ఏమంటారు దాన్ని, డిబేటింగ్, వివాదము ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇది వివాదం ఏమైపోతాయి, ఒకటే యాడింగ్ అయిపోతాయి. అప్పుడు ఎక్కడ వదిలేయాలి దీన్ని. అందుకే ప్రభు అంటాడు మీ మధ్యలో ఏముండకూడదు, వివాదం పెట్టుకోవద్దు. అక్కడ ఏం చేయమండి దాన్ని, వదిలే కట్టాను, అవునంటే అవును, కాదంటే కాదు, వెళ్ళిపోతావు. వద్దు, అది నువ్వు వివాదం పెట్టుకున్నావో అన్ని స్టార్ట్ అయిపోతుంది. అది చెప్తున్నాడు ఇక్కడ. కావున ప్రియమైన సహోదరి, ఈరోజు కూడా మనం దాదాపు 12 నుండి ఒక 17 వచనం వరకు చూస్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తమైతే మరి రాబోయే దినములు మనము దీన్ని చూస్తాము. ఇప్పుడు మనము